నూకరత్నం గారి వారి కుటుంబానికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. అలాగే ఇచ్చేసిన దేవుని పిల్లలకి ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. ప్రార్థన. తండ్రి నాయన, మీ పిల్లలకు అవసరమైన మీ మాటలను సమాజ పరిస్థితులను బట్టి తండ్రి నాయన, మానవత్వం మనిషికి తెలియాలా, దేవత్వం తెలియాలా అనే విషయంలో తండ్రి నాయన మీ మాటల్లో నుండి దేవత్వం యొక్క అవసరతను మీ పిల్లలకు తెలియపరచాలని ఆశపడుతుండగా నైనా మీ పిల్లలు విని నాయన అర్థం చేసుకునే విధంగా మీ మాటలను వివరించి చెప్పడానికి సిద్ధపడి నన్ను మీ ఆత్మ సహాయం చేత బలపరచండి, తోడే నడిపించండి. ఇంతవరకు ఈ పిల్లలైన మమ్మల్ని అందరినీ తండ్రినైనా ఈ ప్రాంతానికి క్షేమంగా నడిపించారు. ఏర్పాట్లు అన్నిటి విషయంలో కూడా మీ కృపను అనుగ్రహించారు. అలాగే మీ మాటలు ప్రకటించే విషయంలో కూడా తండ్రినైనా సహాయాన్ని అనుగ్రహించండి. పరిస్థితులను వాక్య ప్రకటనకు అనుకూలపరచండి. సోదరులోనికి తేక దృష్టి నుండి కాపాడండి. సహాయాన్ని అనుగ్రహించమని బలపరచమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడినైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, మనిషికి తెలియాల్సింది మానవత్వమా దైవత్వమా? మనిషికి తెలియాల్సింది మానవత్వమా లేక దైవత్వమా? ఎందుకు మనిషికి మానవత్వం యొక్క అవసరత, దైవత్వం యొక్క అవసరత ఎందుకు ఏర్పడింది అని మనం ఆలోచిస్తే, మనిషి పరిస్థితి ఎలా ఉందో సమాజంలో ఉన్న పరిస్థితులను చూస్తుంటుంటే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఒకరినొకరు చంపుకునేవారుగా ఉన్నారు. అందులో ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా న్యూస్ చూస్తుంటుంటే, ఒకప్పుడు భర్తలు భార్యల్ని చంపిన వార్తలను ఎక్కువగా మనం వినేవాళ్ళం. కానీ ఈ మధ్య కాలంలో మనకి భార్యలు కూడా భర్తల్ని చంపుతున్న వార్తలను మనం ఎక్కువగా వింటున్నాం. ఆ మధ్యకాలంలో ఎందుకు భర్తలు భార్యలను చంపేవారు అని అంటే, వరకట్న విషయంలోనూ లేదా తప్పుడు సంబంధాల విషయంలోనూ ఇలాంటివి జరగడం మనం వినేవాళ్ళం. ఇక భార్యలు భర్తలు ఎందుకు చంపుతున్నారు అని అంటే, ఇప్పుడు కూడా ఎక్కువ శాతం మనం వింటున్న వార్తలను బట్టి అక్రమ సంబంధాల విషయంలోనే చంపుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అలాగే కొంతమంది చదువుకున్న వాళ్ళు కూడా చైన్ స్నాచింగ్ అని చెప్పేసి వెళ్తున్న స్త్రీల మెడల్లోని ఆభరణాలను దొంగిలించడానికి వారిని ప్రయత్నం చేయడం అనేది కూడా మనం చూస్తున్నాం. ఒకవేళ వాళ్ళు పట్టుబడితే, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదైతే గనక వాళ్ళకి భవిష్యత్తు ఉండదు. ఎక్కువగా ఈ చైన్ స్నాచింగ్ అనే దాన్ని చేస్తున్న వారు ఎవరంటే బాగా చదువుకునే వాళ్ళు, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ లాంటి వారు. ఎందుకంటే వాళ్ళకి టెక్నాలజీ అనేది అంతా తెలిసిపోయి దాన్ని వాళ్ళు వినియోగించుకోవాలనే ఉద్దేశంతో, అంటే ఇప్పుడు సెల్ కానివ్వండి, బండి కానివ్వండి, లగ్జరీగా బతకడం అనేది వాళ్ళకి తెలిసి అలవాటయ్యి కోరుకుని దాన్ని అనుభవించాలంటే తప్పనిసరి సంపాదించే పరిస్థితి లేదు. కానీ కావాలంటే దొంగతనం చేయాలంటే ఈజీగా వచ్చే దొంగతనాలకు అలవాటు పడడం. అంటే ఏదో ఒక బైక్ మీద ఉండడం, ఫేస్ కనపడకుండా ఏదో ఒక గుడ్డ కట్టుకోవడం, ఒంటరిగా వెళ్తున్న మహిళల్ని టార్గెట్ చేయడం, వారి మెడలో నుండి గొలుసులు లాక్కెళ్ళడం. కొన్ని సందర్భాల్లో ఒకవేళ వాళ్ళు పడిపోయినా కూడా ప్రాణాపాయ స్థితి వచ్చే అవకాశం కూడా ఉంది. దొరికితే వారి జీవితంలో మరి ఏ గవర్నమెంట్ జాబ్కి ఎఫ్ఐఆర్ నమోదైతే వాళ్ళు పనికిరారు. ఇలాంటి రిస్క్ ఉన్నా కూడా కొంతమంది యుక్త వయసులో ఉన్న వాళ్ళు దొంగతనాలు చేయడం అనేది కూడా మనం చూస్తున్నాం. ఇకపోతే ఇంకా మన దేశంలో కొన్ని పరిస్థితులు మనం ఆలోచిస్తే మైనారిటీస్ మీద దాడులు జరగడం అనేది మనం చూస్తున్నాం. ఈ దేశంలో ముస్లిం వర్గం మైనారిటీస్ అంటే తక్కువగా ఉండేవారు, క్రైస్తవులు మైనారిటీస్ కాబట్టి తక్కువగా ఉండేవారు.
వారిపై కొంతమంది దాడులు చేయడం అనే విషయాన్ని కూడా మనం న్యూస్ ద్వారా మనం చూస్తున్నాం. అలాగే కొన్ని విదేశాల్లో ఎవరైతే మైనారిటీ వర్గాలు ఉన్నారో వారి మీద కూడా దాడులు జరుగుతున్నాయి. అలాంటి విషయంలో ఎక్కువగా మనం ఈ మధ్యకాలంలో చాలా ఫ్రీక్వెంట్‌గా, తరచుగా మనం కొన్ని విషయాలను వింటున్నాం. బంగ్లాదేశ్‌లో హైందవ సహోదరులు కొంతమందిని వాళ్ళు చంపుతున్నారు. ఎందుకంటే అక్కడ హైందవులు మైనారిటీస్, ముస్లిం వాళ్ళు ఎక్కువ. సో, కాబట్టి ఇలా అంటే మతాల పేరట లేదా జాతి పేరట, ప్రాంతాల పేరట దాడులనేవి జరగడం అనేది కూడా మనం చూస్తున్నాం. అలాగే కొన్ని న్యూస్‌లు మనం చూస్తుంటే ఆ మధ్యకాలంలో ఒక ఆయనకు యాక్సిడెంట్ అయింది. అంటే పొరపాటున బండి స్లిప్ అయ్యి పడిపోయాడు. పడిపోతే భార్య, భర్త వెళ్తున్నారు. భర్తకి తీవ్రమైన తలకి గాయమైంది. గాయమైతే పాపం భార్య ఎంతో మందిని బ్రతిమిలాడింది కొంచెం సహాయం చేయమని. కానీ ఎవరు కూడా సహాయం చేయలేదు. ఆ విషయంలో మరి ఈ వార్తాపత్రికలు ఏమని ప్రచురించాయంటే మనుషుల్లో మానవత్వం చచ్చిపోయింది. ఆవిడ సహాయం చేయమంటే ఎవరు కూడా సహాయం చేయలేదు. సమయానికి తీసుకెళ్ళుంటే ఆయన ప్రాణాలతో ఉండేవాడు. కాబట్టి సమయానికి తీసుకెళ్ళకపోవడం వలన హాస్పిటల్‌కి తీసుకెళ్ళేటప్పటికే ఆయన చనిపోవడం జరిగింది. విచిత్రం ఏంటంటే అలాంటి పరిస్థితి సమాజం నుంచి ఎదుర్కొన్నా కూడా ఆ భార్య ఏం చేసిందంటే యాక్సిడెంట్ అయిన వాళ్ళకి వాళ్ళ అవయవాలు అనేవి ఇతరులకు పెట్టడానికి పనికొస్తాయి. కాబట్టి ఆవిడేం చేసిందంటే ఆ అవయవాలని దానం చేయడానికి ఆవిడ ముందుకొచ్చింది. కాబట్టి ఇలాంటి కొన్ని పరిస్థితులు మనం చూస్తుంటుంటే చాలామంది మాట్లాడే విషయమే మనుషుల్లో మానవత్వం కూడా చచ్చిపోయింది అని అంటున్నారు. అంటే సహజంగా మనం అందరం కూడా మనుషులం కదా! సాటి మనిషి అపాయంలో ఉన్నప్పుడు మనం వారికి ఏం చేయాలంటే సహాయం చేయాలి. నిజంగా జంతువులకి కూడా అవి ఎలా ఉంటాయంటే వైషమ్యం కలిగి ఉంటాయి. లేదా కొన్ని జంతువులు జాతి వైరం ఉంటుంది. ఇప్పుడు చూడండి పిల్లికి, కుక్కకి పడదా అని అంటారు. కానీ కొన్ని సందర్భాల్లో మరి కుక్కలు పిల్లులకు కూడా పాలిచ్చిన సందర్భాలని మనం చూసినప్పుడు వార్తా ఛానల్స్ ఈ న్యూస్ వారు ఏమని ప్రకటించేవారంటే మనం సోషల్ మీడియాలో ఏం చూసామంటే అంటే జాతి వైషమ్యాన్ని కూడా మరిచిన శునకం ఒక పిల్లికి ఏం చేసిందంటే పిల్లకి పాలిచ్చింది అని ఇలాంటి విషయాలు మనం విన్నాం. కానీ అంటే జంతువులే, వివేకం లేని జంతువులే, వాటికి పడదు వైరం ఉన్న జంతువులే ఏం చేస్తున్నాయంటే వైషమ్యాన్ని మరిచి ఏదో మాతృత్వ ధర్మాన్ని అనగా మరి పాలు అవసరమైన పిల్లకి మరి శునకం కూడా పాలిస్తుందని చెప్పేసి మనం చూసాం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో ఎందుకు మనిషి ఇలా మారిపోతున్నాడు అనేదే ఒక పెద్ద ప్రశ్న. దాని విషయంలో మన వాళ్ళు కొంతమంది మాట్లాడే మాట ఏంటంటే మానవత్వం మనిషిలో చచ్చిపోయింది. కాబట్టి మనిషికి ఏం కావాలని అంటే మానవత్వం గురించి చెప్పాలి. మీరు ఎప్పుడైనా మానవత్వం గురించి ఎక్కువగా మాట్లాడేవారు ఎవరనంటే మానవతావాదులని ఎవరిని అంటారంటే హేతువాదుల్ని. అంటే దేవుడు లేడు అనేవారిని ఏమని మాట్లాడుతుంటారంటే మానవతావాదులు అని అంటారు ఎక్కువ శాతం. అలాంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు మనం ఏం చేస్తామంటే అంటే నిజంగా వాళ్ళు దేవుడు లేడు అంటున్నారు. కానీ సాటి మనిషిగా చూద్దాం అంటున్నారు. అందరం మనం మనుషులు, ఒకరినొకరు మనం ఏం చేయాలంటే ప్రేమించుకోవాలి. మనిషి సంఘజీవి, అందరితో ఐకమత్యంగా ఒకరి అవసరం మరొకరికి ఉంది. కాబట్టి వైషమ్యాలు అనేవి ఉండకూడదు అని వారు చెప్తున్నప్పుడు మనం వింటుంటే ఏమని ఆలోచిస్తామంటే అబ్బా నిజంగా ఏం మాట్లాడుతున్నారు అని అనుకునే అవకాశం ఉంటుంది. ఎందుకనంటే దేవుడు అని తెలియకపోయినా కూడా కొంతమంది మానవత్వం గురించి అంటే మనిషిని ప్రేమించాలని మాట్లాడుతున్నారు కదా అని మనం ఆలోచిస్తాం. అదే ఇంకొక విధంగా మనం ఆలోచిస్తే ఎవరైనా ఒకవేళ దేవుడిని నమ్ముకున్న వ్యక్తి కూడా దేవుడిని పక్కన పెట్టి ఒకవేళ మానవత్వం గురించి మాట్లాడదామని అన్నాడని అనుకోండి, అప్పుడు కూడా నిజంగా దేవుడిని పక్కన పెట్టి మానవత్వం అని ఆలోచిస్తున్నాడంటే ఇక ఇతను ఇంకెంత ఉన్నతమైన వ్యక్తి అని అనుకుంటాం. ఎందుకంటే మనం ఎలాంటి వాళ్ళు అంటే మనిషిని ప్రేమించాలి అంటే శరీరాన్ని ప్రేమించాలి అని ఎవరు మాట్లాడినా అది మనకి ఎలా కనిపిస్తుంది అంటే అతీతంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఏ మనిషి మరొక మనిషిని ప్రేమించలేడు. నిజంగా ఖచ్చితంగా ఏ మనిషి మరొక మనిషిని ఖచ్చితంగా నిజంగా ప్రేమించలేడు.
తనకు అవసరం ఉంటేనే ప్రేమిస్తాడు తప్ప, తనకిష్టమైతేనే ప్రేమిస్తాడు తప్ప, సాటి మనిషి అనే ఉద్దేశంతో ప్రేమించే ప్రేమ అనేది మనకి మానవతా దృక్పథంతో మనిషికి ఉంటుందని అంటే అది నిజంగా చెప్పాలంటే అది ఒక ఎండమావి లాంటిది. అది తాత్కాలికంగా మనుషులు మెప్పుకోరి మనం మాట్లాడే మాటే తప్ప, నిజంగా దేవుణ్ణి పక్కన పెట్టి మనం మనుషులు మనల్ని ప్రేమించుకుందామని అంటే ఇది ఒక పచ్చి అబద్ధం. దేవుణ్ణి పక్కన పెట్టే మనిషి సాటి మనిషిని ప్రేమించగలడా అని అంటే అది కష్టం, ప్రేమించలేడు. కాబట్టి మనం ఇప్పుడు ఈ పరిస్థితుల్లో అంటే సమాజం ఇంత అస్తవ్యస్తంగా ఉంటున్న పరిస్థితుల్లో చూడండి, మనం మనిషి ఎందుకు ఇంత దారుణానికి దిగజారుతున్నాడు అంటే భర్త భార్యని చంపే స్థితికైనా, లేదా భార్య భర్తను చంపే స్థితికైనా, తల్లి బిడ్డను చంపే స్థితికైనా ఎందుకు మనుషులు దిగజారిపోతున్నారని అంటే కారణం ఎవరి సుఖాన్ని గురించి వారు ఆలోచించడం వల్ల. అంటే ఎవరి శరీర కోర్కెలను వారు తీర్చుకోవడానికి, శరీరంతో ఎవరికి వారు సుఖపడడానికి ఆలోచించే పరిస్థితిని బట్టి. ఈ పరిస్థితిలో నువ్వు పక్క శరీరాన్ని ప్రేమించాలని అంటే మనిషి ఎలా ఆలోచిస్తాడో ఒకసారి మీరు ఆలోచించండి. ఎందుకంటే కొన్ని విషయాలు మనం ఆలోచిద్దామని చూద్దాం. నిజానికి ఇవన్నీ మానవతా దృక్పథం అనేది మనం అలా పక్కన పెడితే కనీసం మాతృత్వం అయినా కూడా మచ్చుకి సమాజంలో మనకు కనిపించట్లేదు. అంటే తల్లి బిడ్డ మధ్యన ఉండవలసిన విధానం, ప్రేమ, ఆప్యాయతలు ఇవి కూడా మనకు కనిపించట్లేదు. పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించడం అంటే వృద్ధాప్యంలోనూ వాళ్ళకి అవసరమైనప్పుడు వాళ్ళని ప్రేమించడం, ఈ విధానం కూడా మనిషిలో మనకు సాటి మనిషిలో కనపట్టలేదు. నిజంగా తల్లిదండ్రులు బిడ్డలను ప్రేమించలేకపోతున్నారు కొందరు. ఇకపోతే బిడ్డలు ఎక్కువ శాతం మంది తల్లిదండ్రులని ఖచ్చితంగా ప్రేమించలేకపోతున్నారు. మీరు వృద్ధులైన తల్లిదండ్రులని బిడ్డలు ప్రేమిస్తారా అని అంటే ఖచ్చితంగా అందులో మనం 100కి ఒక్కరు ఉన్నారా అని అంటే కొంచెం ఆలోచించవలసిన విషయమే. ఎక్కడో కొంతమంది ఉంటారు, ఎక్కువ శాతం ప్రేమించరు. ఇకపోతే తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమించకపోవడం అనేది కూడా అది చాలా తక్కువగానే మనకు కనిపిస్తుంది. ఎక్కువ శాతం ప్రేమిస్తారు. ఇలా ఉండే ఈ పరిస్థితుల్లో కుటుంబంలోనే ఒకరికి ఒకరు ప్రేమలు లేని పరిస్థితుల్లోనే మాతృత్వం అనేది చాలా గొప్పది మామూలుగా ఆలోచిస్తే మనం. ఎందుకంటే పసితనంలోంచి కూడా మనం మాతృత్వాన్ని బట్టే, ఆ ప్రేమను బట్టే, తల్లిదండ్రులు పెంచే ప్రేమను బట్టి, చూపించే ప్రేమను బట్టే మనం ఎదగగలం, పెరగగలం. వాళ్ళు మన మీద కేర్ చూపించకపోతే అసలు మనం బ్రతికి బట్ట కట్టడం అనేది ఇంపాసిబుల్. వాళ్ళు ఏమాత్రం విసుగు చెందినా, ఇది ఏమాత్రం విరక్తి చెందిన, ఎందుకంటే పాస్కి కండి ఇవి బాత్రూమ్ ఇవన్నీ కూడా పిల్లలు ఎలా అండి ఎలా ఉంటుంది వాళ్ళ పరిస్థితి? ఎక్కడుంటే అక్కడే, బెడ్షీట్ మీద కానీ ఎక్కడ పడితే అక్కడే. రాత్రి పడుకున్నప్పుడు కూడా పక్కన తడిపేస్తే మనకు నిద్ర వస్తుందంటరా తల్లిదండ్రులకి. సో ఎంత విసుగు, ఎంత విరక్తి, ఎంత చిరాకు, సో అన్నీ అనుభవించే వాళ్ళు పెంచుతారు. సో కాబట్టి ఇది చాలా ఒక విధంగా మనం ఆలోచిస్తే ఇక్కడైనా మనిషికి ఒక రుణపడిపోవడం అనేది తప్పనిసరి. ప్రేమానుబంధాలనేవి మనం ఆలోచిస్తే తప్పనిసరి ఉండాలి. కానీ లేవనేది మనందరికీ తెలిసిన విషయం. ఈ పరిస్థితుల్లో సాటి మనిషి ప్రేమ కోసం మనిషిగా మనం అందరం సాటి మనిషి వాళ్ళ ప్రేమ కలిగి ఉంటాడు. అంటే తల్లికి చీర పెట్టినవాడట పినతల్లికి పెడతాడంటే నమ్మాలా? ఒకసారి మీరు ఆలోచించండి. తల్లికి బొబ్బ పెట్టినవాడంటే పక్కోడికి బొబ్బ పెడతాడా? ఇప్పుడు మనం మానవత్వం కోసం చెప్తే ఎవరు ఇవన్నీ కూడా చెప్పడానికి బాగానే కనిపిస్తాయి, వినడానికి ఒకవేళ మనకి కొంచెం మనలో లేని తత్వాన్ని అవతల వ్యక్తి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇతను ఏదో గొప్పవాడు అని అనుకోవచ్చు. కానండి మానవత్వం అని మాట్లాడే ప్రతి మనిషి కూడా అది ఒక అబద్ధం, అదొక మోసం అని బైబిల్ చెప్తుంది ఖచ్చితంగా ముమ్మాటికి. ఎందుకంటే దేవుడు లేకుండా మనిషి సాటి మనిషిని ప్రేమించడం అనేది ఇంపాసిబుల్ ముమ్మాటికి. ఒకసారి కొన్ని విషయాలు మనం చూద్దాం, మనం అందరం ఆశ్చర్యపోయే విషయాలు. దీనికి పరిష్కారం మానవత్వంలో దొరుకుతుందా లేక దేవత్వంలో దొరుకుతుందా అనే విషయాలు మనం ఆలోచిద్దాం. కొన్ని న్యూస్ విషయాలని మీ ముందు చూపించడం జరుగుతుంది, ఒకసారి చూడండి.
న్యూస్ పేపర్ కటింగ్ పెట్టండి. అదే న్యూస్వి, వీడియో కాదు, పేపర్, అదే ఏదో ఒకటి పెట్టండి. ఆ ప్రేమ కోసం తల్లిదండ్రులను హతమార్చిన కూతురు అని ఉంటుంది, పెట్టండి. అదేంటండి అది? నా కొడుకును ఉరి తీయండి, ఒక తండ్రి ఆవేదన. ఒక తండ్రి ఏమన్నాడంటే ఒక సందర్భంలో, నా కొడుకును ఉరి తీయండి అని బహిరంగంగా ఆయన పోలీసు వారిని అర్థించాడు, వేడుకున్నాడు. ఎందుకని అంటే రాజస్థాన్లోని జైపూర్లో అమానుష ఘటన చోటు చేసుకుంది. అంటే మానవ మాతృలు కూడా అలా ప్రవర్తించరు. ఒక భయంకరమైన ఘటన చోటు చేసుకుంది. నవీన్ సింగ్ 31 అనే వ్యక్తి ఇటీవల, అతనికి 31 సంవత్సరాలు, అతని పేరు నవీన్ సింగ్. తల్లి సంతోష్, వాళ్ళ అమ్మగారి పేరు సంతోష్ అట. ఆవిడ వయసు 52, తీవ్రంగా కొట్టి చంపాడు. ఏంటి కారణం అంటే చెప్తున్నారు, ఏమనంటే కానిస్టేబుల్ అయిన తండ్రి, అంటే ఈ నవీన్ సింగ్ 31 సంవత్సరాలని మనం చెప్పుకున్నాం చూసారా, అతని తండ్రి కానిస్టేబుల్, అక్కడే ఉన్నా అంటే తను కొంచెం సిక్ అయి ఉన్నాడు అతను. సో అప్పుడు అతను అక్కడే ఉన్నాడు, పడుకుని ఉన్నాడు. అయితే గ్యాస్ సిలిండర్ తేవాలని చెబితే వినడం లేదని తల్లి ఏం చేసిందంటే ఆ కుమారుణ్ణి, 30 సంవత్సరాల కుమారుణ్ణి, 52 సంవత్సరాల వయసు గల తల్లి, బాబు నాయన గ్యాస్ సిలిండర్, గ్యాస్ అయిపోయింది అనుకుంటే తెమ్మంటారు, లేదా గ్యాస్ తేవాలనుకుంటే బయటికి వెళ్ళి తెమ్మంటారు. అయితే ఎంత తెమ్మన్నా తేవట్లేదు. కాబట్టి మేబీ ఈ విషయాన్ని బట్టి ఆలోచించేది ఏంటంటే ఇంట్లో ఉన్నదే మార్చమని ఉండాలి, మేబీ అయిపోయి ఉండాలి. అయితే ఎందుకంటే ఇప్పుడు ఎవరు కూడా గ్యాస్ డెలివరీ అనేది ఇండివిజువల్గా మనం వెళ్ళి తెచ్చుకునే అవకాశం లేదు. గ్యాస్ బాయే తీసుకురావాలి మన ఇంటికి. మనం వెళ్తే ఎవరండి, అది ఒక రూల్. మనం ట్రావెల్ చేయకూడదు, గ్యాస్ బాయే తీసుకురావాలి. అయితే అంటే మనం ఇంట్లోదే తీసుకురమ్మని అంటే ఆ అబ్బాయి వింటలేదు. ఏం చేస్తున్నాడంటే సెల్ చూసుకుంటున్నాడు. చూసుకుంటుంటే చెప్పి చెప్పి విసిగిపోయిన తల్లి ఏం చేసిందంటే స్విచ్ ఆపేసింది, అంటే వైఫై కట్ చేసింది. చేస్తే కోపం వస్తుంది అబ్బాయికి. కోపం వస్తే ఏం చేశాడంటే వాళ్ళ అమ్మగారిని చితక్కొట్టాడు. కొడుతుంటుంటే పాపం ఈయన ఆపలేకపోయాడట, కానిస్టేబుల్ అయిన తండ్రి ఆపలేకపోయాడు. ఈ కొట్టుల్లో తల్లి చనిపోయింది. అప్పుడు అతను ఏమంటున్నాడంటే తండ్రి, ఇంత దుర్మార్గంగా నేను ఆపాలని ప్రయత్నం చేసినా ఆగకుండా, ఎంత వరించినా ఆగకుండా, తల్లి కూడా నిజంగా కుట్టేస్తుంటుంటే ఏ తల్లి అయినా కూడా ఏమంటుంది చెప్పండి, ఆపమనే ఉంటుంది కదండి. చచ్చేలా కొడుతుంటుంటే ఎంత ప్రాధేయపడి ఉంటుంది, ఎంత బతిమిలాడి ఉంటుంది, ఒకసారి మీరు ఆలోచించండి. చాలా బతిమిలాడి ఉంటుంది. అయినా కూడా అతను చలించకుండా, ఏమాత్రం ఆలోచించకుండా చచ్చిపోయేలా కొట్టాడు. నిజంగా కదలకపోతుంటే మనం కొట్టలేము ఇంకా. అయినా ముసలి వయసులో ఉన్న వాళ్ళని మరి అంతలా కొట్టాడని అంటే ఎంత కర్కశంగా అతను ఉన్నాడో ఒకసారి మీరు ఆలోచించండి. కేవలం ఆపేస్తే ఏమైందండి, ఒకవేళ మళ్ళీ ఆన్ చేసుకుని మళ్ళీ చూసుకోవచ్చండి. సెల్ ఎక్కడికి పారిపోదు కదండి. మీరు నెట్లో ఉండే యూట్యూబ్లో ఉండే వీడియోలు కానీ, ట్విట్టర్లో ఉండే వీడియోలు కానీ, వాట్సాప్లో ఉండే వీడియోలు కానీ, ఏవైనా షార్ట్లు అయినా కూడా మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళి చూడొచ్చు, ఎక్కడికి పారిపోవు. అవన్నీ అక్కడే ఉంటాయి. కావాలంటే 10 సార్లు మనం చూసుకోవచ్చు. కానీ అయినా కూడా అలాంటి సౌలభ్యం ఉన్నదనే కనీసపు ఇంగితం లేకుండా, ఆలోచనలు లేకుండా కొట్టి చంపేశాడు. కొట్టి చంపేస్తే అతనికి ఎలా ఉంటుంది ఆవేదన? ఇతనేమో సిక్ అయి ఉన్నాడు. మరి ఆ టైంలో ఇతనికి తప్పనిసరి తన భార్య అవసరం ఉంది. ఒకవేళ భార్య లేకుండా బ్రతకడం ఎంత కష్టమో అతనికి వృద్ధాప్యంలో భర్తగా అతనికి తెలుసు. కానీ ఇంత అమానవీయంగా, అమానుషంగా ప్రవర్తించి తండ్రి ఎదుటే తల్లిని కొట్టి చంపేశాడంటే ఏం చేయాలి? సో కాబట్టి నా కొడుకును ఉరి తీయండి అని అతను అడుక్కున్నాడు, క్షమించండి అని అడగలేదు. సో మరి ఇది ఒక అమానుషమైన ఘటన. ఇలాంటివన్నీ జరుగుతున్నాయండి. ఇలాంటివన్నీ కూడా మనం కొందరు విషయంలో జరిగాయనంటే మనం ఆలోచిస్తే, ఎందుకంటే వాళ్ళు కంట్రోల్ తప్పారు. ఏ భయం లేదు వాళ్ళకి. ఎలాంటి ముందు వెనక ఆలోచనలు అనేవి వాళ్ళ మైండ్ సెట్లో లేవు. కారణం ఏంటి అనేది మనం ఆలోచిద్దాం. ఇంకొక న్యూస్ చూద్దాం. ఇది రీసెంట్గా నిన్నే జరిగింది. ఇది ప్రేమ కోసం తల్లిదండ్రులను హతమార్చిన
కూతురు. ప్రేమ పెళ్లికి ఒప్పుకోపోవడంతో కూతురు తల్లిదండ్రులనే హతమార్చిన ఘటన వికారాబాద్ జిల్లా బట్వారం మండలం యాచారం గ్రామంలో చోటు చేసుకుంది. ఆ పాపం తల్లిదండ్రులు ఏం చేశారంటే ఆ అమ్మాయిని నర్స్ చేయించారు. నర్సుగా పనిచేస్తుంది ఆవిడ, చదివించారు. నర్సుగా పనిచేస్తున్న సురేఖ తల్లిదండ్రులకు సూది మందు ఇస్తానని నమ్మించి ఎన్నిసార్లు తనకి ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నానని చెప్పేసి తల్లిదండ్రులకు చెప్పుండొచ్చు. చెప్తే తల్లిదండ్రులు అస్సలు ఒప్పుకోలేదట. ఒప్పుకోకపోతే ఆవిడ ఒక ఆలోచన చేసింది ఏంటంటే తల్లిదండ్రులు చంపేద్దామని అనుకుంది. చంపేద్దాం అనుకున్నప్పుడు ఏం చేసిందంటే తల్లిదండ్రులకి ఏదో ఇంజెక్షన్, ఏదో బలం లేకపోతే ఎనర్జీ వస్తుందనో లేకపోతే ఏదో ఒక రోగాలు రాకుండా ఏదో ఒక వ్యాక్సినో ఏవో మాయమాటలు చెప్పింది. ఇంజెక్షన్ ఇచ్చింది. అది విషపూరితమైన ఇంజెక్షన్ ఇచ్చి చంపేసింది. చంపేసిన తర్వాత ఘటన అనంతరం ఆమె తన అన్నకు సమాచారం ఇవ్వగా ఆయన అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంటే ఏదో హార్ట్ అటాక్ వచ్చిందని చెప్పేసి ఆవిడ ఏం చేసిందట, చనిపోయారని చెప్పేసి తన అన్నకు ఫోన్ చేసి చెప్పిందట. అప్పుడు ఏం జరిగిందంటే అన్నకు డౌట్ వచ్చింది, వీళ్ళిద్దరూ చచ్చిపోవడం ఒకసారి ఇదేదో తేడా జరిగి ఉంటుందని. వెంటనే ఆ సమాచారం విన్న వెంటనే అతను పోలీసులకి ఫోన్ చేశాడు. చూసారా, ప్రేమ కోసం ఏం చేసిందంటే కన్న తల్లిదండ్రుల ప్రేమనే, అంటే అంతకాలం ప్రేమించిన కన్న తల్లిదండ్రులనే ఏం చేసిందంటే చంపేసింది. వాళ్ళని చంపేసే అంత ధైర్యం ఉన్నప్పుడు పారిపోవచ్చు కదా, పోనీ ఎక్కడికో వెళ్ళి పెళ్లి చేసుకోవచ్చు కదా, ఎదిరించి పెళ్లి చేసుకోవచ్చు కదా. వాళ్ళు చంపేస్తే ఏమొస్తుంది? ఇదొక క్షణికావేశంలో తొందరపాటు నిర్ణయంలో తీసుకున్న ఒక తప్పుడు నిర్ణయం. దానికి మూల్యం ఏంటంటే తల్లిదండ్రులు ఇద్దరిని కోల్పోయింది ఆవిడ. నిజంగా పెళ్ళయిన తర్వాత తల్లిదండ్రుల అవసరం ఉండదని అంటే ఖచ్చితంగా పిల్లలకి తల్లిదండ్రుల అవసరత చాలా ఎక్కువగా ఉంటుంది. పెళ్ళైన కొత్తలో వాళ్ళకి పిల్లలు పుడతారు. ఆ పిల్లల్ని చూసుకోవాలంటే ఒంటరిగా చూసుకోవడం కంటే అటు తల్లిదండ్రులు ఉంటే గనక తోడుగా ఉంటే చాలా హ్యాపీగా వాళ్ళని చూసుకోవచ్చు కదండి. సో ఇలాంటి ఏ ఆలోచన కూడా లేకుండా విచక్షణారహితంగా ఆవిడ ఏం చేసిందంటే విషపు ఇంజెక్షన్ ఇచ్చి ఏ చదువు పిల్లలు వాళ్ళ భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు కోసం బాగోవాలి, వాళ్ళ భవిష్యత్తు బాగోవాలని చదివిస్తే ఆ చదువునే ఉపయోగించుకుని ఆ చదువు ద్వారా నేర్చుకున్న దాన్ని ఉపయోగించి తల్లిదండ్రులను చంపేసింది. దీనికి కారణం సరైన ఆలోచన లేకపోవడం. మరొకటి ఇంకొక న్యూస్, ఈమె తల్లి కాదు రాక్షసి. చూడండి, ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి పేరు తనుశ్రీ, చిన్నపిల్ల పేరు, 2 సంవత్సరాలే. ప్రియుడి కోసం కన్న కూతురినే గొంతు నిలిమి చంపేసిందో కర్కశ తల్లి. మెదక్ సుభాష్పల్లికి చెందిన మమతకు భాస్కర్తో వివాహం కాగా పిల్లల చరణ్ 4 సంవత్సరాలట, తనుశ్రీ అమ్మాయి 2 సంవత్సరాలు ఉన్నారు. భాస్కర్తో కలిసి ఉండలేనంటూ, అంటే భర్తతో కట్టుకున్న భర్తతో ఉండలేనంటూ పుట్టింటికి వెళ్ళిన ఆమెకు ఫయాజ్తో వివాహేతర సంబంధం ఏర్పడింది. భర్తతో ఉండలేనన్నది కానీ తప్పుడు సంబంధం కలిగి ఉండాలని ఏర్పరచుకుని అలా ఉండాలని అనుకుని ఏం చేసిందంటే కొడుకునట తన తల్లి వద్దే వదిలేసి పాపను తీసుకుని పీరియడ్తో వెళ్ళిపోయింది. ఆవిడేమనుకుందంటే పాప చిన్నపిల్ల, 2 సంవత్సరాలు, ప్రేమ ఏదో వదలలేకపోయింది. కానీ ఏమనుకుందంటే పాపను తీసుకుని వెళ్ళిపోదాం, ప్రియుడితో ఉందామని అనుకుంది. కానీ మధ్యలో మరి ప్రియుడు ఏమన్నాడో లేకపోతే ఈవిడికే ఏదో ఒక ఆలోచన వచ్చిందేమో, మా మధ్యలో ఈ బిడ్డ ఎందుకు అడ్డమన్నాడో మరి ఏమైందో తెలియదు. కానీ దారిలో ఏం చేసిందంటే పీక నులివి చంపేసిందటండి, గొంతు నులిమి గామస్ రివర్లో పాతి పెట్టేసిందట. అది తెలిసిపోయింది. చూడండి, ఇక్కడ సొంత తల్లే ఏం చేసింది అనుకుంటున్నారు, 2 సంవత్సరాల పాపని పీక నులివి. నిజంగా ఒకప్పుడు కోడిని కోసేటప్పుడు కోడి పీక నులివేటప్పుడు అండి, చిన్నప్పుడు మన గ్రామాల్లో ఏం చేసేవారంటే స్త్రీలు చూసేవారు కాదు, ఎవరో ఒకరితో నిలివిచ్చేవారు. ఎక్కువ మంది ఎవరో అలా చూడడానికి కూడా ఇష్టపడరు. కానీ ఈవిడేం చేసిందంటే స్వయాన కూతుర్ని సొంత చేతులతో పీక నులివి చంపి పాతి పెట్టి వెళ్ళిపోదామని అనుకుంది. కాబట్టి ఇక్కడ ఏమైంది, మాతృత్వం ఏమైపోయింది, మాతృత్వం పక్కెళ్ళిపోయింది. ఎందుకు ఇంత కర్కశంగా తయారైపోయింది అంటే మన వాళ్ళు ఏమనుకుంటారంటే మానవత్వం లేక అని అనుకుంటారు కొంతమంది. నెక్స్ట్ ఇంకొక విషయం,
ఆ, పసిపిల్లల విక్రయ కేసులో మాజీ మంత్రి కుమారుడు. చూడండి, ఈ ఫోటోలో చూస్తున్న వ్యక్తి ఒక డాక్టర్. వీళ్ళ నాన్నగారు ఒకప్పుడు మంత్రిగా పనిచేసిన ఆయన. వీళ్ళకు ఒక హాస్పిటల్ కూడా ఉంది. పసిపిల్లల విక్రయ కేసులో వీళ్ళు ఈ హాస్పిటల్ ద్వారా ఇతని ఆధ్వర్యంలో ఏం జరుగుతుంది అనుకుంటున్నారు? పసిపిల్లల్ని అమ్మేస్తున్నారట. ఎక్కడికి అమ్మేస్తున్నారు, ఎందుకు అమ్మేస్తున్నారు, దాని పూర్తి వివరాలు మాత్రం లేవు. అయితే మంత్రి కుమారుడి పేరు నమోదు చేసి ఇప్పటికే 10 మంది నిందితులను అరెస్ట్ చేశారు. గుంటూరు చెందిన మాజీ మంత్రి శనక్కాయల అరుణ కుమారుడు వైద్యుడు ఉమాశంకర్పై ఆరోపణలు రావడంతో 11వ నిందితుడిగా చేర్చారు. అతను అరెస్ట్ చేయడానికి ఏలూరు, గుంటూరు పోలీసులు కలిసి వెళ్ళగా అప్పటికే ఆయన అజ్ఞాతంలోనికి వెళ్ళినట్టు సమాచారం. అంటే ఎవరికి కనపడని చోటకి వెళ్ళిపోయాడు ఆయన. సో చూడండి, డాక్టర్ అంటే అందరికీ వైద్యం చేయాల్సిన ఆయన, కానీ చిన్నపిల్లల్ని ఏం చేస్తున్నాడట ఆయన? అమ్మేస్తున్నాడు. హ్యూమన్ ట్రాఫికింగ్ అని చెప్పేసి, అంటే అమ్మాయిలను కానీ పిల్లల్ని కానీ ఎత్తుకెళ్ళిపోవడం, ఇతరులకు అమ్మడం, వాళ్ళని అడుక్కునే వాళ్ళుగా మార్చడం, లేదా విదేశాలకు అమ్మేయడం, ఏదో సంథింగ్ ఏదో జరుగుతుందని దాని పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇప్పటికీ కూడా ఎక్కడ కూడా దాని మీద పూర్తి న్యూస్ అనేది మనకి ఎప్పుడు రాలేదు. అంతా ఆరోపణలే తప్ప దాని గురించిన పూర్తి ఇన్వెస్టిగేషన్ జరిగి ఇలా జరుగుతుంది అనేది ఎక్కువ శాతం మనకు తెలియపరచలేదు. ఏవైనా కొన్ని మూవీస్లో మనకు చూపించడం మాత్రమే జరిగేది. ఓకే, రైట్. ఇంకొక న్యూస్ అంటే చూడండి, ఇంత డబ్బుండి కూడా ఏదో కొంతమంది మన వాళ్ళు ఏదో ఒక వస్తువులను అమ్ముకుంటారు, కానీ ఇతను ఏం చేస్తున్నాడంటే చిన్నపిల్లల్ని అమ్మేస్తున్నాడు. అమ్మేసే దందాలో వీళ్ళున్నారు. ఇది ఒక విచిత్రమైన న్యూస్, ఈరోజు న్యూసే. వీడియో పెట్టండి, ముగించేద్దాం. ఇది మచ్చుకండి. ఇవి మనం కొన్నే. ఇక బంగ్లాదేశ్లో దాడులు, క్రైస్తవులపై దాడులు చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా నిత్యం ఏదో ఒక మూలన ఎక్కడొక చోట చాలా భయంకరంగా, నిజంగా అలా మనం ఆలోచిస్తే, సాటి మనిషిగా మనం ఆలోచిస్తే ఎందుకు ఇలా చేస్తున్నారు అనుకుని ఆలోచించే పరిస్థితి. మరొక రోజున అలా ఆలోచించిన వ్యక్తే కూడా చేసినా మనం ఆశ్చర్యపోయిన అవసరం లేదు. అలాంటి పరిస్థితులు కొన్ని న్యూస్లు ఒకసారి నేను విన్నాను. ఒక అబ్బాయికి చేయబోలేదట. ఎవరో ఒక అమ్మాయిని, ఒక 3 ఏళ్ల అమ్మాయిని అత్యాచారం చేసినప్పుడు మనం చూసాం కదండి. 3 సంవత్సరాల అమ్మాయిని, 9 సంవత్సరాల పిల్లని అత్యాచారం చేయడం, ఇవన్నీ మనం చూసాం న్యూస్లో. అయితే అలాంటి సందర్భంలో సోషల్ మీడియాలో తప్పని పోస్టులు చేసిన వాళ్ళు కూడా మరలా అదే అత్యాచారం చేయడం అనేది ఒకసారి ఒక సెన్సేషనల్ న్యూస్. సో కాబట్టి ఈరోజు మనం ఒకవేళ ఎందుకు ఇలా జరిగింది, ఇప్పుడు ఇలా చెప్పుకుంటున్నాం మనం, రేపు మనం కూడా అదే న్యూస్ కారణమయ్యే అవకాశం కూడా ఉంది, లేకపోలేదు. కారణం ఏంటనంటే మనిషికి ఏమి తెలియాలో అది తెలియకపోవడం వలన. అది ఏం తెలియాలనేదే మనం ఆలోచిద్దాం. కాకపోతే ఇది కూడా విందాం, ఇది కూడా చూద్దాం. ఇది ఏం జరిగిందంటే, తండ్రి చనిపోయి 30 రోజులట, తల్లి చనిపోయి 20 రోజులు అవుతుందట. అంటే తల్లి కంటే ముందు తండ్రి చనిపోయాడు. ఒక 10 రోజుల గ్యాప్లో తల్లి కూడా చనిపోయింది. అయితే ఈ పిల్లలు అనేవాళ్ళు ఎక్కడ ఉంటున్నారట? అమెరికాలో ఉంటున్నారట. వాళ్ళకి సంవత్సరానికి 50 లక్షల జీతం. మీరు ఆ వీడియో చూసారు అనుకోండి, చూడలేరు. ఒకసారి ప్లే చేయండి. ఎవరైనా చూడకూడదు అనుకుంటే మూసేసుకోండి. చూడండి, పౌచ్ చేయండి. ఎలా మారిపోయారంటే వాళ్ళు అస్థిపంజరంలా మారిపోయారండి. నిజంగా తీసేవాళ్ళు కూడా భయపడి తీయలేనంత దారుణంగా బెడ్రూమ్లో ఉండిపోయండి. అంటే మేబీ ఇప్పుడు 30 రోజుల క్రితం భర్త చనిపోయినప్పుడు 10 రోజుల గ్యాప్లో భార్య చనిపోయింది కదండి. ఈ 10 రోజుల గ్యాప్లో పిల్లలకి చెప్పలేదా? ఫోన్ ద్వారా చెప్పలేదా? మీకు ఎక్కువ శాతం అబ్రాడ్స్లో, అంటే అమెరికా లాంటి విదేశాల్లో ఉండేవాళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో వైఫై కనెక్షన్ పెడతారు, సీసీ కెమెరాలు పెడతారు. ఇక్కడ నుంచి అక్కడ ఎప్పుడు కూడా వాచ్ చేస్తుంటుంటారు. సో ఎక్కడి నుంచైనా మనం మన ఇంటిని మనం వాచ్ చేసుకోవచ్చు. అలాంటి అవైలబిలిటీ ఉన్న ఈ కాలంలో కూడా మరి తెలియలేదా? తెలిసినా పిల్లలు పట్టించుకోలేదా? అంటే ఇంకా ఒక విధంగా చెప్పాలంటే
ఇది పితృధర్మం అంటారు. అంటే మనం చనిపోయినప్పుడు వాళ్ళని ఈ పాతి పెట్టడం ఇవన్నీ కూడా పిల్లలుగా మన బాధ్యత అనేది సమాజంలో మనం వింటుంటాం. కానీ వాళ్ళని కనీసం పాతి పెట్టడానికి కూడా రాలేదు. నిజంగా వాళ్ళు అమెరికాలో చాలా ధనవంతులుగా ఉండే పరిస్థితి వాళ్ళకి ఎలా కలిగిందంటే తల్లిదండ్రులు మా పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదువుకోవాలి, బాగా ఎక్కువ సంపాదించాలి, విదేశాల్లో జాబ్ చేయాలి అని వాళ్ళు అనుకోకపోతే వాళ్ళు ఆ స్థితికి వెళ్ళరండి. అంత స్థితికి వెళ్ళడానికి కారణమైన తల్లిదండ్రులు చనిపోయిన పరిస్థితిలో తండ్రి చనిపోయిన ఒక 10 రోజుల వరకు కూడా పిల్లలు రాకపోతే ఏం చేయాలో తెలియలేక అనుకుందో, అదే బాధతో కూడా తల్లి కూడా చనిపోయిందో తెలీదు. కానీ మరి ఈవిడ చనిపోయి 20 రోజులయింది. మొత్తం 30 రోజులుగా ఆహ్, ఆ ప్లాట్‌లో ఆళ్ళ రూముల్లో డెడ్ బాడీస్ ఉంటే కూడా వీళ్ళు పక్కనోళ్ళకి సమాచారం ఇవ్వకుండా, ఏమి పట్టించుకోకుండా అలా వదిలేశారు. చివరికేదో వాసనొచ్చింది. చుట్టుపక్కల వాళ్ళు ఏంటో అనుకున్నారేమో. ఇది న్యూస్ అందుకని ఒక సెన్సేషన్ న్యూస్ అయ్యి అందరూ విస్తుపోయారు, ఆశ్చర్యపోయారు. వీటన్నిటికీ కారణం దీన్నేమంటారు? ఏమనుకుంటారంటే మనుషులు మానవత్వం లేదండి, విలువలు లేవండి అని మనం అనుకుంటే సరిపోదండి. ఎందుకంటే మనిషికి మానవత్వం ఉండదండి, విలువలు ఉండవండి. ఎందుకంటే దేవుడి గురించి చెప్పకపోతే మనిషికి విలువలనేవి ఉండవు. కేవలం మనం మనుషులు అనుకుంటే మనుషులుగా మన ధర్మం ఏంటంటే మనం తిన్నామా, పడుకున్నామా, లేదా మనం తిన్నామా, సుఖపడ్డామా, మనం ఎంజాయ్ చేసామా అంతే. ఇదే ఆలోచన. మోసపోకండి. దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెడుపును. అంటే మనిషిగా మనం ఎలా ఆలోచిస్తామంటే దేవుడితో సంబంధం లేకపోతే మనం ఏమనుకుంటే రేపు ఏమి తినుదుము, రేపు ఏం తాగుదాం, రేపు చనిపోతాం, ఏదో ఒకరోజు చనిపోవచ్చు, లేదా బతుకున్నంత కాలం ఏమి తిందుము, ఏమి త్రాగు, ఇదే ఆలోచన. ఎప్పుడు కూడా మనిషి సుఖపడ్డానికి అంటే ఏం తిందాము, ఏం త్రాగుదాము, ఏం చూద్దాము, ఏమి సంతోషం అనుభవించదు, ఏమి ఎంజాయ్ చేయదు అని మనిషి అనుకుంటాడు. అనుకున్న తర్వాత ఏం చేస్తాడు? అలసిపోతాడు, పడుకుంటాడు. మరలా లేస్తాడు, మరలా ఏం తిందుము, కాఫీ తాగుదుమా, లేకపోతే బ్రాందీ తాగుదుమా, లేకపోతే సెల్ ఫోన్‌తో లేచిన వెంటనే పడకల మీదే పక్కన సెల్ ఫోన్ పెట్టుకొని చూస్తూ గడిపేసిన వాళ్ళు కూడా లేకపోవట్లేదు మనం ఈ మధ్య కాలంలో. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎంత మానవత్వం అని చెప్పుకున్నా కూడా మనిషిని ఎవరు మార్చలేరు. కారణం ప్రతి మనిషి శరీరమే బైబిల్ చెప్తుంది చెడ్డది అని. అంటే చెప్పేవాడి శరీరం కూడా ఇన్క్లూడ్ మీ నా శరీరం కూడా చెడ్డదే. నా శరీరం కూడా చెడ్డదే. నా శరీరమే కాదు, ప్రపంచంలో ఎవరి శరీరమైనా సరే, ఎవరి శరీరాలైనా కూడా చెడ్డవే అని మనకి దేవుని మాటలు సెలవిస్తున్నాయి. నిజంగా మనం ఆలోచిస్తే మన శరీరం చెడ్డదా కాదా అని అంటే మీకు చెడు ఆలోచనలు వస్తున్నాయో లేదో మీరు ఒకసారి ఆలోచించండి. అయితే మీ శరీరం చెడ్డది. మానవత్వం సాటి మనుషులు అని చెప్తుంటుంటే ఆ శరీరమే చెడ్డదైతే ఇంకా మానవత్వం ఏంటి? ఇది ఒక ఏంటంటే పైకి దెయ్యాలు వేదాలు వల్లించడం అంటారు కదా, అలాంటిదనమాట. మన చెడ్డ ఆలోచనలు మనలో పెట్టుకుని మనం ఏమంటున్నామంటే మనం అందరం మానవులమండి, ఒకరినొకరు ప్రేమించుకుందామండి అని అంటున్నాం. అప్పుడు మన చెడ్డ ఆలోచనల నుంచి మనం తప్పించుకోగలమా? మన చెడ్డ ఆలోచనలు మనం నెరవేర్చుకోకుండా ఉంటామా అని అంటే లేదు. అవకాశం దొరికినప్పుడు మనం కూడా అందరిలాగే అంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళలో ఒకరిలాగే ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఒక భక్తుడు ఏమన్నాడు తెలుసండి, నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదు. అంటే ఇంక మరి మానవత్వం ఎక్కడొచ్చిందండి? మానవత్వం అనేది శరీరంతో మనిషి ఉన్నాడు కదా, అది మనం మానవులం. మనకొక తత్వం ఉంది. అది మానవత్వం. సాటి మనిషిని ప్రేమించాలి. ఎందుకంటే మనం తింటే కోడిని తినాలి, మేకని తినాలి తప్ప మనిషిని తినకూడదు. అంతే కదండీ! నిజంగా చెప్పుకోవాలంటే మానవత్వం అంటే నాకు బైబిల్ నాలెడ్జ్‌ని బట్టి చెప్తే మానవ స్వభావం గురించి, మానవత్వం గురించి ఆలోచిస్తే మనిషి అన్నిటిని తింటాడు, మనిషిని తినడు. అంతే. మనిషి ఆహారపు అలవాట్లు ఏంటంటే భిన్నంగా ఉంటాయి జంతువుల కంటే. జంతువులు డైరెక్ట్‌గా తింటాయి, మనిషి వండుకుని తింటాడు. మనిషి సంఘజీవిగా ఉంటాడు, ఇల్లు కట్టుకుంటాడు, లేదా తనకు అవసరమైనవి ఏర్పరచుకుంటాడు, కాలానికి అనుగుణంగా బ్రతకగలడు. సో, మనిషి తన సుఖాన్ని తాను కోరుకుంటాడు, శరీర సుఖాన్ని, శరీర బాగోగుల గురించి ఆలోచించుకుంటాడు.
అని మనం ఏవైనా ఇలాగే చెప్పగలం తప్ప తిండి విషయంలో మానవత్వం తప్ప మనిషిది సుఖపడ్డంలో మానవత్వం తప్ప సాటి మనిషికి అపాయం చేయకూడని స్థితి అనేది శరీరం నుంచి మనిషికి రాదు. తన శరీరంలోనే చెడు ఆలోచనలు పుట్టే పరిస్థితి ఉంది మనిషికి. ఎందుకంటే నా శరీరం అందు మంచిది ఏది నివసింపదని ఒక ఆయన చెప్పుకున్నాడు. అలాగైతే ఇంకో చూడండి, అసలు ఈ పరిస్థితులన్నిటికీ కారణం ఏంటంటే శరీరం అంటున్నాడు. మనం అంటున్నాం శరీరం ఉంది కదా, మనం మనుషులం కదా, ప్రేమించుకుందాం అంటున్నాం. అందరినీ ఏంటండి, సాటి మనిషిని ప్రేమించేస్తాడా? మనిషి ఇంట్లో ఉన్న తల్లిదండ్రులనే ప్రేమించలేకపోతున్నాడు. తల్లిదండ్రులు పిల్లలను కూడా అవకాశం వస్తే చంపేస్తున్నారే అక్రమ సంబంధాల విషయంలో. అలాంటప్పుడు ఇక మానవత్వం అనే మాట ఎలాగా సరిపోతుంది దీనికి? మానవత్వం అనే మాట దీనికి ఎలా మందు? ఇక ఏదో దేవుడి పేర్లు చెప్పి కొట్టుకుని చావడం పక్కన పెట్టండి, దేవుడి పేర్లు చెప్పి చంపడం పక్కన పెడదాం. అది బంగ్లాదేశ్లోనా మన ఇండియాలోనా? ఇది ఇంకా దూరం, ఇది ఇంకా ఘోరం వెళ్ళండి. ఎందుకంటే దేవుడి పేరు చెప్పితేనే ఏం జరగాలని అంటే అందరిని ప్రేమించే తత్వం అనేది ఉండాలి. ఎందుకంటే అందరినీ దేవుడు కలిగించాడనేది మనం మర్చిపోకుండా విషయం. అందరి ఆకలిని దేవుడు తీరుస్తున్నాడు అనేది, అందరినీ అమ్మ గర్భాల్లో నిర్మించింది, బయటకు రప్పించింది, అందరికీ జీవాన్ని ఊపిరిని ఇచ్చేది దేవుడే. కానీ విచిత్రం ఏంటంటే దేవుడి పేరు చెప్పి కూడా సమాజంలో దారుణాలు, ఆకృత్యాలు, దాడులు లేదా మారణహోమం, అత్యాచారాలు. బంగ్లాదేశ్లో ఒక వితంతుని గ్రూప్ రేప్ చేశారు, చాలా దారుణం చేశారట. ఒక ఆటో వాళ్ళని కొట్టేశారు, ఒకడినైతే కట్టి వేలగట్టి కింద నుంచి మంట పెట్టారు. సో ఇవన్నీ కూడా అంటే అటు క్రైస్తవుల మీదను అటు హైందువుల మీదను ఎక్కడ మెజారిటీ వర్గం ఉందో అక్కడ ఇలాంటి దాడులన్నీ జరుగుతున్నాయి. సో కాబట్టి ఇది మరీ దారుణమైన పరిస్థితి. ఎంత దారుణానికి మనిషి ఎందుకు వడగట్టాడు? వీటన్నిటికి ఏకైక సమాధానం, మనకి సమస్త జ్ఞానానికి మించిన సమాధానం కేవలం బైబిల్ నుండే వస్తుంది. దేవుడు ఇవ్వగలడు, అది మనకు బైబిల్ నుండి వస్తుంది. మనం చూద్దాం. అయితే చూద్దాం యాకోబు రాసిన పత్రిక, కొన్ని విషయాలు చూస్తూ మనం ముందుకు వెళ్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1-2 వచనాలు. మీలో యుద్ధములను మీలో యుద్ధములను పోరాటములను అంటే బంగ్లాదేశ్లోనే ఎక్కడైనా భార్యాభర్తలు లేదా భార్యాభర్తల మధ్యన యుద్ధం కానీ, కుమారుడు అడ్డని తల్లి చంపేడు విషయంలో కానీ, తల్లి అడ్డని కొడుకు చంపేడు విషయంలో కానీ, లేదా తల్లి తండ్రులు చచ్చిపోతే పోయిందిలే ఎలాగోలా తీసుకెళ్ళిపోతారు, నేను అక్కడి నుంచి రావాలేటి, అమెరికా నుంచి ఫ్లైట్ కట్టుకుని రావాలేటి, ఎవరో ఒకరు తీసుకెళ్ళిపోతారులే అనుకునే పరిస్థితికి కారణం కూడా ఏమంటున్నాడంటే మీ అవయవములలో పోరాడు భోగేచ్ఛలు. అంటే సరదా తీర్చుకుందాం, భోగాలు అనుభవిద్దాం, విచ్చలవిడిగా లెక్కలేనితనంగా నాకు నచ్చినట్టుగా బ్రతుకుదాం అని మనిషి అనుకోవడం వలన ఇలా అనుకుంటున్నాడంటే తన అవయవాల్లో పుడుతున్న కోరికలు తన అవయం ప్రేరేపిస్తుందట. మన కళ్ళు ఏవో విచిత్రమైనవి చూడాలనుకుంటుంది. అందులో మంచివి కాదండి, వల్గారిటీ, అశ్లీలత. చూడండి, మీరు సినిమాలు ఎలా ఉంటాయో మనకు చెప్పక్కర్లేదు. ఇకపోతే అశ్లీల కంటెంట్ అనేది ఇప్పుడు యూట్యూబ్ ద్వారా చాలా ఎక్కువైపోయింది. సో మీరు జబర్దస్త్ ఇలాంటి ప్రోగ్రామ్స్లో కూడా డబుల్ మీనింగ్ డైలాగులు అవే ఇష్టపడతాడు మనిషి. చెవులకు కానీ, కళ్ళుకి కానీ, మనసుకు కానీ, ఆలోచనలో కానీ మనిషి ఎలా ఉన్నాడనంటే భోగేచ్ఛ అంటే చాలా చెత్తగా, తుచ్చంగా ఆనందాన్ని అనుభవించుకునేలనే విధానం. ఆకలేస్తే అన్నం తినడం తప్పు కదండి, కానీ ఆకలేస్తే దాహం వేస్తే మంచినీళ్ళు తాగడం ఇలాంటివి తప్పు కాదు. కానీ మనం ఏమనుకుంటామంటే మనిషి ఎలా ఉంటాడంటే బ్రాందీ తాగాలనుకోవడం అనేదే భోగేచ్ఛ. అది మండుతుందండి నోట్లో వేసుకుంటే. మీరు బ్రాందీ లాంటిది, ఈ సారా లాంటివి ఇవి ఏం చేస్తారో తెలుసండి, సోడా కూడా అమ్ముతారు వాళ్ళకి. ఈ వీటిలో కలుపుకోవడానికండి. విచిత్రం ఏంటంటే వాటిలో వాటర్ కలుపుకోవాలి, డైరెక్ట్గా తాగితే
అది గొంతులో మంట ఇలా ఉంటుందని. అలాంటివి కూడా మనిషి అనుభవిస్తున్నాడంటే దాన్నే భోగెచ్చ అంటారనమాట. ఇలాంటి వాటి వలనే యుద్ధాలు. ఇప్పుడు మరి ఎందుకండి ఈ దేవుళ్ళ పేరట కూడా ఎందుకు జరుగుతుందంటే, అక్కడ మేము ముస్లిమ్స్, ఈ హిందువుల వల్ల మాకేం జరుగుతుందంటే, మా దేశంలో మేము బ్రతకాలి, మేము ఉద్యోగాలు పొందాలి, వీళ్ళు ఉన్నారు మైనారిటీస్ కాబట్టి వీళ్ళని వేసేద్దాం. ఇక్కడ క్రైస్తవులు ఉంటున్నారు, కొంతమంది రాజకీయ నాయకులు ఏంటంటే క్రైస్తవులు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, మన ఈ విధానం ఇలా అని చెప్పేసి ఏం చేస్తున్నారంటే క్రైస్తవుల మీద దాడులకు ప్రోత్సహించడం, తద్వారా వీళ్ళందరూ వాళ్ళకి ఓటు బ్యాంక్గా ఉపయోగపడతారు అనేది కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే నిజంగా రాజకీయ నాయకులు అనే వాళ్ళు ఈ చట్టంలో ఉండకూడదు, కానీ ఈ చట్టానికి కొమ్ము కాస్తున్న వాళ్ళుగా రాజకీయ నాయకులే ఉన్నారు. ఎందుకంటే బంగ్లాదేశ్ ఒక ప్రైమ్ మినిస్టర్ మన ఇండియా వచ్చి తలదాచుకున్న తర్వాత అక్కడ ఒక ముస్లిం ఆయన వర్గానికి కొమ్ము కాసి ఆయన ఎప్పుడైతే అధికారంలోకి వచ్చాడో అక్కడ ఈ దాడులన్నీ ప్రారంభమయ్యాయి. దాన్ని పెద్దగా ఏమీ చర్యలు తీసుకునే పరిస్థితి లేదు. ఇప్పుడు కూడా అటు ముస్లిం వాళ్ళు క్రైస్తవుల మీద ఇక్కడ దాడులు జరుగుతున్నా కూడా ఏమాత్రం చర్యలు తీసుకున్న విధానం కూడా ఇక్కడ కనపట్టలేదు. సో అంటే ఇదంతా కూడా భోగెచ్చ అంటే డబ్బు 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 సంపాదించాలి, అధికార రూపంలో అయినా మరొక రూపంలో అయినా. వీటన్నిటికీ ఎంటైర్ ఈ ఘోర ఆకృత్యాలకు సాటి మనుషులను కూడా వంచి చంపే అంత పరిస్థితి, దాడి చేసి పరిస్థితి. ఒక దొంగను కొట్టారని అంటే దొంగ కదండి, దొరికాడు కదా కొట్టారు అని అనుకుంటాం. కానీ ఇలాంటి ఏ కారణం లేకుండా అకారణంగా కూడా దాడులు చేసుకునే పరిస్థితి అంటే నిజంగా సిగ్గుపడవలసిన పరిస్థితి. కాబట్టి వీటన్నిటికీ కారణం బైబిల్ చెప్తుంది, మీ అవయవముల్లో పోరాడు భోగేచ్ఛ. మీరు ఆశించుచున్నారు, మీకు దొరకట్లేదు. ప్రైవసీ లేదా అక్రమ సంబంధం, అతనితో ఉండాలని మీరు అనుకుంటున్నారు, మీకు దొరకట్లేదు కాబట్టి పోట్లాడుదురు, చంపుతారు, యుద్ధం చేస్తారు అని చెప్తున్నాడు. ఇంకా గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, 5వ అధ్యాయం 19వ వచనం. శరీర కార్యం. ఇప్పుడు మనం మానవత్వం అని అంటున్నామంటే ఒక విధంగా ఇది శరీరాన్ని బట్టే, కానీ ఈ శరీరం మానవ శరీరం అంటాం మనం. శరీరం ఉంది కాబట్టి మానవుడు. కాబట్టి ఈ శరీరానికి ఉన్న తత్వం ఏంటయ్యా అని బైబిల్ని అడిగితే మీరు, ఈ శరీరానికి ఎలాంటి తత్వం ఉంది అని అంటే దానికి ఉన్న తత్వం ఏంటంటేనయ్యా దేవుడు చెప్తున్నాడు, అది మంచిది కాదయ్యా. ఎందుకంటే శరీర కార్యములు, అది బయట చేసే పనులు ఎలా ఉంటాయంటే ఒకసారి చెప్తున్నాడు చూడండి. స్పష్టమై ఉన్నవి అవేవనగా జారత్వము. జారత్వం అంటే దేవుడండి ప్రతి మనిషికి కోరుకుంది కాబట్టి స్త్రీ పురుషులుగా చేశాడు, పిల్లల కనాలనేది ఆయన సంకల్పం కాబట్టి. అలాగే ఒక కుటుంబ వ్యవస్థ అనేది ఒకరికొకరు చేదోడు అదోడుగా ఉండాలనే ఉద్దేశంతో కూడా కుటుంబ వ్యవస్థను అనే దాన్ని తల్లిదండ్రులు పిల్లలు అనే ఈ వ్యవస్థ అనేది ఉండాలనే ఉద్దేశం. అటు దేవుని కోరిక, ఇటు మనిషికి భూమి మీద ఒక కుటుంబం జీవితకాలంలో ఉండాలనే ఒక మహాసంకల్పం. దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యం ఎంతో గంభీరం అని మనం ఆలోచిస్తే అర్థం చేసుకోవచ్చు. అంత మంచి ఆలోచనతో దేవుడు చేస్తే ఎలా ఉంది అని అంటే ఏమంటున్నాడు, జారత్వం. కానీ మనిషి ఏం చేస్తాడు, సొంత భార్యని కాకుండా ఇంకొకరిని ఆశించడం. కారణం ఒకసారి మీరు ఆలోచించండి. నెక్స్ట్ ఇంకా చెప్తున్నాడు, ఇంకా అపవిత్రత. అందులో కూడా అపవిత్రులట, కాముకత్వం అంటే ఇంకా మరీ దారుణంగా చాలా చండాలంగా అట కాముకత్వం అట. విగ్రహారాధన అనగానే మళ్ళీ మీరు వేయాలనుకోకండి. బైబిల్ ప్రకారంగా అయితే ఏంటంటే నచ్చిన దాన్ని ఎక్కువగా ప్రేమించడం, తుచ్చంగా ప్రేమించడం. ఇప్పుడు చూడండి, ఒక తల్లి బిడ్డను చంపేసి ఒక అక్రమ సంబంధంతో ఇంకొక ఆయన తెలిపాలనుకుని చూసారా, అంటే అతనికి ఏంటి ప్రేమ విగ్రహం, అది అసహజమైన కోరిక, తుచ్చమైన కోరిక. అంటే దేవుణ్ణి కాకుండా దేన్ని ఎక్కువగా మనం ప్రేమించినా అది ఏంటంటే విగ్రహారాధన అని బైబిల్ చెప్తుంది. ధనాపేక్ష అని కూడా బైబిల్ చెప్తుంది. విగ్రహారాధన అనేది ధనాపేక్ష. నెక్స్ట్ అభిచారము. అంటే మీరు శరీర కార్యములు అనే హేతువాది ఉన్నాడు. ఒక హేతువాది ఏ దేవుణ్ణి నమ్మడు అసలు, మరి ఏ విగ్రహాన్ని పూజించడు. మరి అతను కూడా విగ్రహారాధన చేస్తాడంటే చేస్తాడండి. ఏంటి, అతను ఏదో ఒక దాన్ని అమితంగా ప్రేమిస్తాడు. అందులో మీరు స్టీఫెన్ హాకిన్స్ అనేసి అతను ఒక
పారాలసిస్ పేషెంట్లు అంటాడు. అంటే బుర్ర మాత్రమే పనిచేస్తుంది, బాడీలో ఏ పార్ట్ పనిచేయదు. కానీ అతనికి ఏంటంటే ఒక క్లబ్ ఉంది, ఎప్పుడు కూడా అమ్మాయిలు చుట్టూ ఉండడం, అతని చుట్టూ అమ్మాయిలను పెట్టుకుంటాడు అతను. ఆ డబ్బున్నవాడు, డబ్బున్న ఫ్యామిలీలో పుట్టినవాడు అనమాట అండి. సో అతనికి ఏంటంటే అదో పిచ్చి, అదో ఒక విగ్రహారాధన అంతే. జస్ట్ ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు అని చెప్పడం జరుగుతుంది. అంటే ఇవే శరీర కార్యాలు. ఇందులో మానవత్వం అంటే ఇదే, ఇవన్నీ. మరి నువ్వు మానవత్వం అనుకుంటే అది నీ మూర్ఖత్వం. అంటే జారవత్వం మానవత్వమా? అపవిత్రత మానవత్వమా? కాముకత్వం మానవత్వం, కలహములు మానవత్వం, మత్సరం, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవి లేనివి మనిషిని మనం ఆలోచించండి. ఇవి కోరుకొని మనిషి మనకు కనపడతాడా? దేవుణ్ణి నమ్మకుండా మానవత్వం పేరుతో వీటిని దేనికి కూడా తన 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 జీవితంలో చోటు లేదండి అని ఏ మనిషిని చెప్పమానండి. అతను శరీరంగా చాలా మంచివాడండి అని మనం చెప్పచ్చు. సో కాబట్టి శరీర కార్యములు చాలా స్పష్టమైనవి. ఇంకో విషయం చెప్పంటారు, అసలు మీరు మొదటి ఆదాము హవ్వలు మనకు తెలుసు. దేవుడు మొదట ఒక పురుషుని చేశాడు, ఆ పురుషుల్లో నుండి ఒక స్త్రీని చేశాడు, వాళ్ళని భార్యాభర్తలుగా ఉండమన్న తర్వాత వాళ్ళకి పిల్లలు పుట్టారు. అందులో ఒక హెబేలు ఆయన పుట్టాడు, కయ్యన్ అని ఆయన పుట్టాడు, తర్వాత హెబేలు పుట్టాడు. అయితే మీరు కయ్యన్ ఏం చేశాడో తెలుసండి? హెబేల్ని చంపాడు. అసలు అక్కడ మీరు ఆలోచించండి, ఆ చంపడలో అసలు కారణమే లేదు. మామూలుగా ఆలోచిస్తే డబ్బా, లేకపోతే ఇంకొక కారణమా, జారత్వమా, ఇలాంటి అన్నిటికి దేనికి ఆస్కారం లేదు. కానీ ఎందుకు చంపాడంటే అసూయ. అప్పట్లో కయ్యేనుకు పుట్టిన, శరీరంలో పుట్టిన ఒకే ఒక కోరిక ఏంటంటే అసూయ. అసూయ కూడా చాలా ప్రమాదమైంది. అది ఏంటంటే దేవుడు హెబేల్ అర్పణ లక్ష్య పెట్టాడు, కయ్యేను అర్పణని లక్ష్య పెట్టలేదు. ఆ కారణంతో అతన్ని అంతమొందించాలనుకున్నాడు. దానికి వెనకాల కారణం ఏంటి అని అంటే అపవాది సాతాను. యేసుక్రీస్తు ప్రభువారు అదే చెప్పారు. ఏమనంటే మనిషి శరీరం చెడ్డదనుకుంటే పెట్రోల్లో నిప్పేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? పెట్రోల్ దగ్గర అగ్ని అస్సలు వాడకూడదు. మీరు పెట్రోల్ బంకుల దగ్గర ఎక్కడైనా కూడా సిగరెట్ కాల్చినవారు, ఏ ఫైర్ అంటించినవారు, అసలు సెల్ ఫోన్ కూడా ఆన్ చేయకూడదు, వాడకూడదని చెప్తారు. ఎందుకంటే సంథింగ్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కాబట్టి, ఉపకరణాలు కాబట్టి, ఏదైనా స్పార్క్ ద్వారా ఒకవేళ మంట అంటుకునే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో. అలా మనిషి శరీరమే ఇంత ప్రమాదకరమైంది అనుకుంటే దాన్ని ఒక పెద్ద ప్రమాదంగా, పెద్ద విస్ఫోటంగా మార్చడానికి ఒకడున్నాడు. వాడే అపవాది సాతాను. ఎందుకంటే ఎప్పుడైతే ఇతరుల అసూయ వచ్చిందో ఆ అసూయ చేత తన తమ్ముడిని చంపాలనే స్థితికి తీసుకెళ్ళిపోయినవాడు ఎవరంటే అపవాది. ఎందుకంటే మనం ఎప్పుడైతే మన కోరికలు తప్పుడు కోరికలు మనం ఎప్పుడైతే చంపమో అప్పుడు మనం ఏం చేసినట్టే ఈ అపవాదికి మనం వెల్కమ్ పలికినట్టు. అందుకని మనం ఎప్పుడైనా సరే మనలో పుట్టిన తప్పుడు ఆలోచన మనం ఎప్పుడైనా చంపలేదు అనుకోండి, ఆ తప్పుడు ఆలోచన మనం అలాగే ఉంచుకున్నాం, దాన్ని నెరవేర్చుకోవాలనుకున్నాం అనుకోండి, దాన్ని నెరవేర్చే అవకాశం మరొకరి ద్వారా మరొక రూపంలో మనకేమవుతుందంటే అవకాశం దొరుకుతుంది. అప్పుడు మనం దాన్ని చేస్తాం. సో అలా కల్పించేవాడు, అలా మనల్ని మార్చేవాడు, మనకు సహకారం చేసేవాడు, ఒక విధంగా మనల్ని తప్పుదారిలో పట్టించేవాడు ఎవరంటే సాతాను. అంత పెద్ద ప్రమాదం ఉంది. కానీ ఇంత మన శరీరమే దారుణమైంది అనుకుంటే ఆ దారుణమైన శరీరాన్ని, ఆ తప్పుడు కోరికను మనం దాచుకుంటే మళ్ళీ తప్పుదారిలో తీసుకెళ్ళిపోయేవాడు అపవాది అని అనుకుంటే, ఇప్పుడు మనం మనుషులం బాబు అని అనుకుంటే ఎక్కడండి మనం మారిపోయేది? దేవుడు లేదా సాతాను, దేవుడు దెయ్యాన్ని పక్కన పెడదామండి, మనం మానవులు అండి, మనం అందరం మనుషులకు కలిసిపోదామండి, మంచిగా బతికిపోదాం అంటే ఎక్కడ కుదురుతుంది? నీ శరీరం చెడ్డది, ఆ చెడ్డ. కాబట్టి పూర్వాపరాలు మనం ఆలోచించాలంటారా వద్దంటారా? ఒకసారి మీరు ఆలోచించండి. ఆలోచించాలి తప్పనిసరి. సో ఒక అసూయ అనే ఒక కారణంతో ఫస్ట్ మర్డర్, సొంత తమ్ముడిని నిజంగా చెప్పాలని అంటే
ఇద్దరే బ్రదర్స్ ఉన్నప్పుడు ఒకరికొకరు ఎవరా తోడు ఉండరు కదండి. అలాంటి టైములో ఒంటరిగా ఉండిపోవడానికైనా సిద్ధపడి మరొకరిని చంపాడు అని అంటే, తన తమ్ముడినే చంపాడు అంటే ఎంత దారుణమైన స్థితికి వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మనిషికి చెప్పాల్సింది ఏంటో తెలుసండి, దేవత్వం. ఎందుకంటే మీకు ఒక విషయం ఆలోచించండి. మనం ఇలా ఉన్నా కూడా మంచిగా ఉండాలని ప్రేమ, అనురాగం, చెడు అనే మాటలు మనం మాట్లాడుకుంటున్నాం చూసారా, అది మన శరీరాన్ని బట్టి కాదండి. అది మన శరీరాన్ని బట్టి కాదు. దేన్ని బట్టి తెలుసా? మనిషిలో కనీసం ఆలోచనలకైనా, చెప్పుకోవడానికైనా ఇప్పుడు నేను ఎందుకు మాట్లాడుతున్నాను? ఏమి అర్థం కానివాడికి ఏం చెప్తే ఏంటి సుఖం? ఇప్పుడు మీకు తెలుగు భాష వచ్చేవాడికి నేను ఇంగ్లీష్‌లో చెప్తున్నాను అనుకోండి ఏం అర్థం అవుతది? ఇప్పుడు ఇంత చెడ్డ శరీరాన్ని ఎట్టుకొని, ఇంత చెడ్డ ఆలోచనలు కలిగిన, చెడ్డ కోరికలు కలిగిన శరీరాన్ని ఎట్టుకొని, నీకు మంచి కోసం నేను ఎలా చెబితే మీకు ఎలా అర్థం అవుతది? కానీ అర్థం అవుతది. ఎందుకు మనం మాట్లాడుకోగలుగుతున్నాం అంటే, మనలో ఒక మంచి అనేది దాగుంది. ఆ మంచి అనేది మన శరీరంలో ఉన్న ఆత్మకు సంబంధించింది. ఎందుకంటే ఈ ఆత్మ అనేది దేవుడిచ్చింది. దీనికి ఒక మంచి స్వభావం ఉంది. అదే యథార్థత, దేవుని పోలిక, దేవుని స్వరూపం. అంటే దేవుని లక్షణాలను పుణుకుపుచ్చుకున్న ప్రేమ. బైబిల్ ఏం చెప్తే తెలుసండి, ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ఆ దేవుణ్ణి పక్కన పెట్టేసి మానవత్వం కోసం మాట్లాడుతున్నాడు మనిషి. హ్మ్. మానవ మానవత్వం అంటే ఏంటో తెలుసండి, మతాలకు అతీతంగా మానవత్వం అనేది చాలా గొప్పదంటున్నారు. కుల, జాతి భేదాలు లేకుండా అందరూ ఒకటని చెప్పేదే మానవత్వం అంటున్నారు. దేవుడు చెప్పలేదా? దేవుడు ఎక్కడైనా కుల, జాతి భేదాలు ఏమైనా ఉన్నాయన్నాడా ఆయన? అసలు దేవుడి పేరు చెప్తే మనం ప్రేమించుకోలేమా? సమాజం పక్కదారి పట్టిందేమో కానీ, అసలు నిజంగా మనిషి దేవుని భయంతోనే మనిషి, దేవునికి సంబంధించే మనిషి తన ఉనికి ఏంటో, తన జీవిత గమ్యం ఏంటో, అసలు భూమి మీద బ్రతికేంటో, ఎలా బ్రతకాలో, ఒకవేళ ఎలా బ్రతకపోతే ఏమవుతావో అనే విధానం అనేది మనకి దేవుడు కేంద్రంగానే మనం ఆలోచించగలం. లేకపోతే మనం మన జీవితం అసలు గమ్యం లేనిదిగా, అసలు ఏ ప్రశ్నకు సమాధానం లేనిదిగా మరి జీవితం అసంపూర్ణంగా మనకు కనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో మన వాళ్ళు ఏమంటున్నారంటే మానవత్వం గురించి మాట్లాడుతున్నారు. నిజానికి చెప్పాలంటే ఇలా మాట్లాడుకోవడానికి గల కారణం ఏంటో చెప్పమంటారా? ఒకటి, మంచి గురించి ఇప్పుడు నేను మాట్లాడడానికి మీకు అర్థమవుతుంది అంటే అర్థం అవుతుంది. ఎందుకంటే మన ఆత్మలో, మన ఆత్మలనేవి దేవుడి నుండి వచ్చినవి. అవి దేవుని పోలిక, దేవుని స్వరూపం, అంటే దేవత్వం కలిగినవి. ఈ ప్రేమ అనే తత్వం, అందుకనే ప్రేమ దేవుని మూలముగా కలుగుచుంది అని బైబిల్ చెప్తుందంటే ఏ ప్రేమ ఏ ప్రేమ అయినా సరే, తల్లి బిడ్డను ప్రేమించడమైనా, బిడ్డ తల్లిని ప్రేమించడమైనా, ఏ ప్రేమైనా కూడా దేవుని మూలంగానే కలుగుచున్నది. మంచిగా తుచ్చంగా భోగేచ్చ కాకుండా మరి ప్రేమ అనేది చూసారా, అది మాత్రం దేవుని మూలంగానే కలుగుచున్నది, కలుగుతుంది. ఎందుకంటే అది మనలో వస్తుందా? దేవుడిని పట్టించుకో, కానీ నీలో ఉందా? నువ్వు ఆ మాట గలుగుతున్నావు ఏదైనా ఒక సందర్భంలో అంటే అది నీలో ఆత్మ ఉండడం బట్టే. ఒక విధంగా చూస్తే ఆయన ధర్మశాస్త్ర సారాన్ని, అంటే దేవుడు ఏవైతే మనతో చెప్పాలనుకున్నాడో ఆ సారాన్ని కూడా మన హృదయాల మీద రాశాడని దేవుని మాటలు సెలవిస్తున్నాయి. కాబట్టి అందుకనే మనం కొన్ని మంచి మాటలు మనం మాట్లాడుకోగలుగుతున్నాం కానీ చేయలేకపోతున్నాం. వాటిని అనుసరించలేకపోతున్న కారణం ఏంటంటే ఈ శరీర కోరికలను బట్టి. కానీ మనకి దానికి మనలో ఉన్న ఆ మంచి ఆలోచనలకి కేంద్రం ఏంటి, దాని సంబంధం ఏంటి, దాని పర్యవసానం ఏంటి, పూర్వపరాలు ఏంటి అనేదాన్ని మనకి ఎవరు సరిగా చెప్పకపోవడం వలన. కాబట్టి ఇలాంటి పరిస్థితులు మనం దేన్ని ఆలోచించాలి? దేవత్వం గురించే ఆలోచించాలి తప్పనిసరి. కాబట్టి అందుకనే బైబిల్ ఏం చెప్తే తెలుసండి, క్రీస్తు స్వరూపం మీ అందు ఏర్పడే వరకు నాకు మరలా ప్రసవేదన. అంటే మనం అందరం కూడా దేవుని స్వరూపాలమైన మనం ఏం చేసామంటే దాన్ని మనం పోగొట్టుకున్నాం. మంచి ఆలోచన, మంచిగా ఉండగలిగే పరిస్థితి, అందరి పట్ల మనం ప్రేమ కలిగి ఉండే పరిస్థితి. ఇప్పుడు చంటి పిల్లవాడు ఉన్నాడు, అందరిని చూస్తే నవ్వుతాడు, లేకపోతే కొందరిని చూస్తే భయపడతాడు, అంటే ఏమైనా అయిపోతానేమనేసి. అంతే తప్ప అపాయం చేయడానికి కానీ అతనిలో ఏ విధమైన ఆలోచన, ఇప్పుడు పెద్దోళ్ళకు ఉన్నంత క్రూయల్ మైండ్, చంపేయాలనే పరిస్థితి కానీ, మోసం చేయాలనే పరిస్థితి కానీ పిల్లల్లో ఉండదు. కారణం అది దేవుని స్వరూపం కాబట్టి. కానీ అది కోల్పోయాం. కానీ అదే పోలిక మనకు రావడానికట యేసుప్రభు వారి ద్వారా దేవుడు కల్పించాలనుకున్నాడు. అందుకనే యేసుప్రభు వారి ద్వారా ఏంటండి మనకు వచ్చిందని అంటే, మన ఆత్మ ఏంటో, మనం ఎవరమో,
మన జీవిత గమ్యం ఏంటో, మనం తర్వాత ఈ శరీర జీవితాన్ని ముగించుకున్న తర్వాత ఏమైపోతాం, ఏమైపోవాలి, దేవునికి పిల్లలుగా వెళ్ళాలి, పరలోకం వెళ్ళాలి. ఒకవేళ అది నువ్వు మర్చిపోతే ఆ భాగ్యాన్ని కోల్పోతావు. ఆత్మగా నువ్వు యుగయుగాలు మండే అగ్నికి వెళ్ళిపోతావనే విషయాల్ని యేసుప్రభువారి ద్వారానే మనం విన్నాం. ఇంకొక విషయం ఏంటంటే, మీరు అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారో తెలుసండి? అసలు మతాలకు అసలు క్రైస్తవ్యం మతం కాదండి, మార్గం. దేవుడికి అతీతంగా మానవత్వం గురించి మాట్లాడుతున్నారు. నిజంగా యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో యేసుక్రీస్తు ప్రభువారిని చెప్తే ద్వేషం అనేది వస్తుందని చాలామంది అనుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారో తెలుసండి? బైబిల్ చెప్తుంది ఏమనంటే, ద్వేషం అనేది లేకుండా ఆయన ప్రజల మధ్యన అడ్డుగోడ లేకుండా తీసేసాడని బైబిల్ చెప్తుంది. ఎందుకంటే ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన అందులో ప్రాణం పెట్టింది ఎవరి కోసం అంటే, సొంత జాతుల కోసమా, లేకపోతే మగజాతి కోసమా, లేకపోతే కొందరి కోసం అని అంటే అందరి కోసం. అంటే అందరి కోసం అంటే ప్రపంచంలో ఉన్న అందరి మానవాళ్ళ కోసం అని అన్నాడు ఆయన. అంటే అక్కడ ఆయనలో ఆయన ఆయన ప్రాణం పెట్టిన విధానం చూస్తే ప్రేమే కనపడుతుంది తప్ప ద్వేషం అనే దానికి ఆస్కారమే లేదు. కానీ అయినా కూడా అర్థం చేసుకోలేకపోవడానికి కారణం ఏంటి? మళ్ళీ మానవత్వం కోసం మాట్లాడవలసిన అవసరం ఏముంది అని అంటే, మనిషి ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాడు అని అంటే, ఆ ప్రేమ పెట్టడం, ఆ దేవత్వాన్ని, ఆ ప్రేమ ఎందుకు ఆయన కలిగి ఉన్నాడు, ఎందుకు ప్రాణం పెట్టాడు, మనల్ని దేవుని పిల్లలుగా దేవుని వైపు తిప్పి మనం ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించి ఆయనకి పిల్లలుగా రావాలనే ఉద్దేశంతో, అది మనం తెలుసుకోవాలనే ఉద్దేశంతో ప్రాణం పెట్టాడు. కానీ మనిషికి అది వద్దని అనుకుంటున్నాడు మనిషి. అందుకు అర్థం అవ్వట్లేదు. అందుకు అర్థం కాక ఒకవేళ మనిషి క్రీస్తుని ద్వేషిస్తే, లేదా దేవుని సంకల్పాన్ని ద్వేషిస్తే, మనం ఇప్పుడు మానవత్వం అందామా చెప్పండి? దేవుని ప్రేమ లేకపోతే అసలు మనిషిని మార్చడం అనేది అసంభవం అన్నమాట. మనిషి మారడం అనేది, మనిషి మనసు మారడం అనేది అసంభవం. ఒకసారి చూద్దాం. 2 కొరింథీ 2 మాటలు తీసి నేను ముగిస్తాను. 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, దేవుని భయముతో ఏమని చెప్తుందంటే 2 కొరింథీ 7వ అధ్యాయం 1వ వచనం. ప్రియులారా, మనకి ఈ వాగ్దానములు ఉన్నవి గనక మీరు నాకు కుమారులు అయిపోతారు, నేను మీకు తండ్రిని అయిపోతాను, సదాకాలం మీరు నాతో ఉంటారు అని చెప్తున్నాడు. చూసారా? ప్రియులారా, ఈ వాగ్దానాలు ఉన్నవి గనక దేవుని భయముతో, అంటే ఈ శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత మనం దేవుని దగ్గర ఉండాలి, దేవునితో ఉండాలి. కాబట్టి భయపడదాం, ఆయన చెప్పినట్టుగా నడుచుకుందాం. కాబట్టి ఏమంటున్నాడు అనుకుంటున్నారు? పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మనకును కలిగిన సమస్త కల్మషుల నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుంది. అంటే నీ శరీర కల్మషం పోవాలన్నా, నీ ఆత్మ ఒకవేళ దేవుని స్వరూపాన్ని పోగొట్టుకున్నా చూసావా, దేవుని లక్షణాలని, ఆ ప్రేమను పోగొట్టుకున్నా చూసావా, అవి మాటకే కలిగి ఉన్నావు తప్ప కానీ నిజానికి లోపల లేకుండా పోయి చూసావా, ఆ కల్మషాన్ని నువ్వు సంపూర్తి చేసుకుంటావట, అంటే తీసేసుకుంటావట. దేవుని భయం లేకపోతే, దేవుడు కేంద్రంగా మనకు లేకపోతే శరీర కల్మషం పోదట, ఏటట ఆత్మ కల్మషం కూడా పోదట. ఇక మానవత్వం ఏంటి? అసలు మానవత్వం అంటే బైబిల్ ఒక మాట చెప్తుంది ఏంటంటే, తమ అక్రమ విషయంలో మనుషులు ఎలా ఉన్నాడు అన్నారు ఆయన? నారమాత్రులు, అంటే మానవ మాతృలుగా ఉన్నారని అంటున్నాడు. అంటే మానవ మాతృలు అంటే ఏముంటుందని అంటే, మానవత్వం అంటే ఏంటో తెలుసా? బైబిల్ ప్రకారంగా అయితే అక్రమం, కానీ పేరుకి సక్రమం. పేరుకు మంచి చెప్తాడు ఎదరా, లోపలంతా అక్రమంతో నిండిపోతుంది, లేదా చేసేదంతా అక్రమం. ఇదే నరం మాతృడు అని అంటే, మానవ మాతృడు అంటే. ఒకవేళ మరి దైవంతో మనకు సంబంధం ఉంది, దేవుని పిల్లలు ఆత్మలుగాని అనుకుంటే మనం వెంటనే దైవమాతృలు అయిపోతాను బైబిల్ చెప్పట్లేదు. భయంతో, ఆ వాగ్దానాలతో, అంటే ఆయనతో ఉన్న సాన్నిహిత్యంతో ఆయనతో మనం గడిపి, ఆయన ఆలోచనలో మనం గడిపి, ఆయన జ్ఞానాన్ని మనం అర్థం చేసుకుంటుంటే ఆ భయం అనేది వచ్చి మనం ఏం చేస్తామంటే ఆత్మ కల్మషం పోతుందట, శరీర కల్మషం కూడా పోతుందట. అయితే చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి, ఇది ఒక పెద్ద సబ్జెక్టు. కానీ ఏదేమైనప్పటికీ మరొక చిన్న మాటతో నేను ముగిస్తాను. మనం చదవబడిన వాక్యాన్ని బట్టి ఆలోచిద్దాం. ఒకసారి చూద్దాం. కొలసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఇందులో ఒక క్రైస్తవుడు మానవత్వం అనే మాటలకు మోసపోకూడదు, ఏ క్రైస్తవుడు కూడా. ఎందుకంటే క్రీస్తులో సర్వపరిపూర్ణత అనేది ఉంది.
మనం ఎప్పుడు కూడా ఇలాంటి మంచి మాటలు మాట్లాడుతున్నాడు కదా అని అనుకున్నారు అనుకోండి, మీరు మోసపోతారని బైబిల్ మాటలు చెప్తున్నాయి. సాక్షాత్తు చాలా డైరెక్ట్‌గా చెప్పడం జరుగుతుంది ఇక్కడ. ఏమని అంటున్నాడు 8వ వచనం నుంచి, ఆయనను అనుసరింపక అంటే యేసు ప్రభువారిని అనుసరింపక మనుషుల పారంపర్యాచారమును అంటే మానవ మాతృలు నరమాతృల పద్ధతులను అనగా ఈ లోక సంబంధమైన మూలపాఠములను అనుసరించి ఏదో ప్రేమించుకుందాం ఏదో అది ఇది ఏదో ఒకటి అయితే అని చెబుతూ మోసకరమైన నిరర్ధక తత్వం. అది మోసపోయేది, అది జరిగే పని కాదు. ఇక్కడతో నువ్వు ప్రేమించుకుని ఇక్కడ మానవులు అని అనుకుంటే నువ్వు ఉండిపోతున్నావా ఏటి? అది నిజంగా జరుగుతుందా అని అంటే లేదే. అది పైకి ఏదో మాట్లాడడం తప్ప. అందుకని అంటున్నాడు మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానము చేత. అంటే ఆయన చెప్పింది యేసుప్రభువారు చెప్పింది, యేసుప్రభువారు మనం కోరుకోవలసింది, మనలో రూపొందించాలనుకున్నది, మనం ఏ తత్వంలోకి మారాలని అనుకుని వచ్చాడు తెలుసండి యేసుక్రీస్తు ప్రభువారు. ఏ తత్వాన్ని అయితే పోగొట్టుకున్నావో ఆ తత్వంలోనికి, అందుకే దేవత్వాన్ని మనం పోగొట్టుకున్నాం కాబట్టి ఆ తత్వాన్ని మనలో కలిగించడానికి వచ్చిన వాడే యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని మనం విడిచిపెడితేనట, అనుసరించకపోతే దేవత్వాన్ని మనం కోరుకోలేవట, అనుసరించలేవట. కాబట్టి మిమ్మల్ని ఆ దేవత్వంలోనికి వెళ్లకుండా మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం అంటే అది మానవత్వమా మరొక తత్వమా ఏదైనా సరే మీరు తీసుకోండి, అదంతా కూడా మోసకరమైన నిరర్ధకమైన అర్థం లేని తత్వ జ్ఞానము చేత మిమ్మును చెరపట్టుకుని అంటే మిమ్మల్ని తన అనుచరులుగా మార్చేసుకుని. అందరూ ప్రేమిస్తారు, మన జాతి లేదా మన మతం ఇవన్నీ ఏంటి మోసం. అలా కొంతమందిని పోగేస్తాడు. ఇప్పుడు నేనేదో ఒక విధానాన్ని నా సొంత విధానాన్ని డెవలప్ చేసుకోవడానికి, నా వైపు మిమ్మల్ని తిప్పుకోవడానికి ఒక విధానాన్ని మనుషులను ఆకర్షించే విధంగా నేను ఏదైనా మాట్లాడాను, ఒక భేదాన్ని తీసుకొచ్చి మీరు మేము అనే ఒక ప్రాంతీయ తత్వాన్ని ఏదో ఒకటి తీసుకొచ్చాను అనుకోండి, మీరు ఏం చేస్తారు? నా చెరలోకి ఉంటారు. నేను ఎటు చెప్తే అటే నడిపింపబడతారు. ఇంకా నాకు తొత్తులుగా ఉంటారు అనమాట. అదే అనమాట చెరపెట్టుకుని పోవడం అంటే. అందుకని ఈ రోజున ఎంతోమంది కొంతమంది హేతువాదులు మానవత్వాన్ని మాట్లాడేటప్పటికి వాళ్ళకో బ్యాచ్, ఇంకొకటికో బ్యాచ్, ఇంకొకటికో బ్యాచ్, ఏదో వాళ్ళు ఏదో తెలివిగా మాట్లాడేటప్పటికి అంటే మిమ్మల్ని చెరపట్టుకోవడానికి ఏదో ఆకట్టుకునే విధంగా మాట్లాడేటప్పటికి కొంతమంది ఫలానా వర్గీయులుగా మారిపోతున్నారు. ఎనీహౌ ఏదేమైనప్పటికీ మనం దేవుని జ్ఞానంలో మనకి సంపూర్ణత అనేది, నిజమైన జ్ఞానం అనేది మనకు బయటపడుతుంది. ఒకసారి ఆలోచన, మోసకరమైన నిరర్ధక తత్వజ్ఞానం చేత మిమ్ముని చెరపట్టుకుని పోవువాడు ఎవడైనను ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకోండి. అంటే ఇలాంటి మాటలు అందుకే మాట్లాడతారు. అందుకనే ఎంతోమంది అందరూ ప్రేమ గురించి మాట్లాడేవాళ్లే, కానీ ఆ ప్రేమ మనకి చేతల్లో కనపడదు. కానీ నిజంగా చేతల్లో కనపడింది ఎవరిలో? అల్టిమేట్గా ఒకసారి మీరు ఆలోచించండి. పైన కనపడడం కాదు, నిజంగా ఆయన జీవితం అంతా మనల్ని ప్రేమించడమే. ఏ విషయంలోనండి? ఫుడ్డా? ఏ విషయమా? దేవుని జ్ఞానం చెప్పడం విషయంలోనా? లేదా నీకు పరలోకం నువ్వు చేరుకోవడం విషయంలోనా? నీ బుర్ర మారి నువ్వు దేవుడిని నమ్మి నీవు చనిపోతే ఈరోజు కన్ను మూస్తే రేపు పరలోకం వెళ్ళాలి, నరకానికి జారకూడదనే ఉద్దేశంతో నిన్ను నమ్మించడానికి ప్రాణం పెట్టడం విషయంలోనా? ఘోరంగా సిలువేయించుకుని మూడో దినాన్న సమాధి చేయబడి మూడో దినాన్ని తిరిగి లేచాడు చూసారు, అందులో ఏముందనుకుంటున్నారు? ఇక్కడ ప్రేమే కాదండి, ఇక్కడ ఉన్నప్పుడు ప్రేమే కాదు, ఇక్కడ లేనప్పుడు కూడా నీవు దేవుని ప్రేమ పొందాలి, దేవుని ప్రేమకు పాత్రుడు కావాలని ఆయన చేసిన కార్యక్రమం ఏంటండి? ప్రాణం పెట్టడం కాదండి మనల్ని నమ్మించడానికి. ఇందులో ఏం కనపడుతుందని బైబిల్ చెప్తుంది తెలుసండి? నిజమైన ప్రేమ అండి అదే చెప్తుంది. ఏమంటే ఎలాగనగా దేవత్వం యొక్క ఏ తత్వం గురించి మనం మాట్లాడాలి? మనిషికి ఇప్పుడు కావాల్సింది ఏంటి? మానవత్వం కదండి. మానవత్వం గురించి చెప్తే మనిషి మారడం, మార్చలేరు, తప్పు. ఎందుకంటే దేవత్వం గురించే చెప్పాలి. ఇది చెప్పింది బైబిల్, ఇది చెప్పింది యేసుక్రీస్తు ప్రభువారు. మనల్ని దేవుని పిల్లలవని చెప్పాడు కదండి ఆయన. మనలో ఉన్నది దేవుని ఆత్మ అని చెప్పాడు కదండి. మనం దేవుని కుమారులుగా ఉండాలని చెప్పాడు కదండి. ఇక్కడ మనకి కనెక్షన్ ఎవరితో కనపడుతుంది? ముందు దేవునితోనే, తర్వాత దేవునితోనే, భూమి మీద దేవుడే. నీకు సమస్తాన్ని, జీవమును, ఊపిరిని సమస్తం దయచేవాడు ఎవరని చెప్పింది బైబిల్?
యేసుప్రభువారు ఏం చెప్పారు? ఇంకొక విషయం చెప్పంటారా? మంచి వారి మీద, చెడ్డవారి మీదను కూడా తన సూర్యుడిని ఉదయింపచేస్తున్నాడు, తన వర్షాన్ని కురిపిస్తున్నాడు అన్నాడు. నిజంగా మానవత్వంతో మనిషి శత్రువుని ప్రేమించగలడా అని అంటే ఒకసారి చెప్పండి. మీరు మానవత్వంతో మనిషి శత్రువుని ప్రేమించగలడా అంటే ప్రేమించలేడు. కానీ శత్రువునైనా ప్రేమించమని చెప్పిన ఆయనే ప్రేమిస్తున్నాడని ఎలా ప్రేమిస్తున్నాడో దేవుడు చెప్పాడు. అప్పుడు మీరు పరిపూర్ణులైనందురు, పరలోకపు తండ్రి కుమారులైనందురు అన్నాడు. కన్న తల్లిని లేదా కన్న బిడ్డల్ని ప్రేమించడం చెప్పలేదండి. శత్రువునైనా ప్రేమించమని చెప్పాడు. ప్రేమిస్తున్నాడు మీ తండ్రి. మంచివారి మీదను చెడ్డవారి మీదను ఆయన ఏం చేస్తున్నాడట? తన సూర్యుడిని ఉదయింపచేస్తున్నాడు, తన వర్షాన్ని కురిపిస్తున్నాడని చెప్పాడు. అది పరిపూర్ణత అంటే, అది దేవత్వం. దాని గురించి చెప్తుంటున్నాడు. ఎలా అనగా దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత. ఆత్మ కనపడదు కదా అని మీరు అనుకుంటారు. కానీ కనబడే శరీరంలో కూడా చూపించాడంటే యేసుక్రీస్తు ప్రభువారు. నేను ఈ పోస్ట్ ఎప్పుడైతే పెట్టానో ఒక ఆయన నాకు ఫేస్బుక్లో కింద కామెంట్ పెట్టాడు. మన వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఏం అర్థమైందో వాళ్ళకి అర్థం కాదు. మంచి జ్ఞానాన్ని ఏం చేస్తారంటే నీరు కరిచేస్తారు. వాళ్ళకి చెప్పడం రాదు, ఆలోచించడం రాదు, చెప్పేవాడు దాన్ని పాడు చేయడం తప్ప ఇంకేమీ చేత కదా. వీళ్ళు మన వాళ్ళు కొంతమంది పాడు చేసే తత్వం. వాడు ఏమంటాడంటే క్రీస్తు పరిపూర్ణంగా మానవుడండి, ఎందుకంటే ఆయన ఆకలేసింది, అన్నం తిన్నాడు, ఇలా అంటున్నాడు. లేదండి, ఆయన శరీరంతో కూడా దేవుడేనండి. ఆయన శరీరం కూడా దేవుడిలాగే బ్రతికిందండి. ఇది ఈ మాటకు అర్థం. ఒకసారి మీరు మళ్ళీ చూడండి ఏమంటున్నాడు ఆయన. శరీరం కాబట్టి ఆయన మానవుడు, ఆత్మ విషయంలో దేవుడు అన్నాడా? ఏమన్నాడు చెప్పండి. ఇక్కడ దేవత్వం యొక్క సర్వపరిపూర్ణత అంటే ప్రేమించడం, శత్రువును కూడా ప్రేమించడం శరీరంతో చేశాడు ఆయన. సిలువలో వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరక వీరు క్షమించమని అడిగింది దేంతో? శరీరంతో కదా. నిజంగా అన్నం తిన్నాడా? ఆకలేస్తే అన్నం తినడం అనేసి, దాహం వేస్తే నీళ్ళు తాగడం అనేసి దేవుడి గురించి చెప్పాడు ముందు. ఆకలికి అన్నం, దాహానికి నీళ్లు పక్కన పెట్టి మనిషికి ముందు అవసరం ఏంటంటే దేవత్వం. ఆత్మ కాపాడబడ్డం ముఖ్యం, ఆత్మకు జ్ఞానం ముఖ్యం. ఏ క్షణానైనా ఈ దేహాన్ని విడిచిపెడితే ఇంతలో కనపడే అంతలో ఈ శరీరాన్ని వదిలిపోవలసిన ఆత్మ కదా. అయితే దానికి అదే ముఖ్యం కాదు. కాబట్టి ఒక్క క్షణం మంచినీళ్ళు తాగుదామని ఆయన బ్రేక్ ఇవ్వలేదు, ఒక్క క్షణం ఫుడ్ తిని వాకింగ్ చెప్దామని అనుకోలేదు. బ్రేక్ తక్షణం ఆపేశాడంతే. బతిములాడినా తినలేదు. అది దేవత్వం యొక్క మనకి దేవుడి గురించి చెప్పడానికి, మనల్ని దేవుని పిల్లలుగా మార్చడానికి ఆయన దేవత్వం యొక్క సర్వ పరిపూర్ణత ఎందులో నివసించిందట? ఆయన శరీరంలో నివసించిందట. ఆయన శరీరానికి మానవుడండి, సంపూర్ణ మానవుడండి, సంపూర్ణ దేవుడండి. ఏంటండి ఈ మాటలేటండి? అసలు ఏమర్థమైందో మనకు అర్థం కాదు వీళ్ళకి. సో కాబట్టి అది క్రీస్తులో మనకు కనబడింది. శరీరంలో కూడా, శరీర కార్యాల్లో కూడా దేవత్వాన్ని చూపించాడు. తెలుసా మీకు? బోధల్లో కాదు. దట్ ఈజ్ జీసస్ క్రైస్ట్. అది యేసుక్రీస్తు. కాబట్టి క్రీస్తులో మీరు ఏ శరీరాన్ని చూస్తారా, ఆత్మను చూస్తారా, ఏం చూసినా కనబడేది ఏంటో తెలుసా? దేవత్వం. ఎందుకు అంటే అది మనలో రూపుదిద్దుకునేందుకు, మనం అలా మారేందుకు. కాబట్టి మనిషి మార్పుకి మనం ఏం కావాలని అంటే మానవత్వం కాదు, దేవత్వమే కావాలి. ఆ దేవత్వం ఎవరిలో ఉందంటే క్రీస్తులో ఉంది. క్రీస్తులో ద్వేషానికి అవకాశమే లేదు. ఎందుకంటే శత్రువునైనా ప్రేమించమని ఆయన చెప్పాడు. ప్రాణం తీసే వాళ్ళ కోసం ప్రార్థించాడు, హింసించు వారి కోసం ప్రార్థించమన్నాడు. కాబట్టి ఈ తత్వం ఎందుకు నచ్చదండి ప్రజలకు చెప్తే? ఈ తత్వంలో ఏం చెడు ఉందండి? ఎందుకంటే దీన్ని వద్దు, మానవత్వం గురించి మాట్లాడదామంటే ఎందుకు వద్దన్నాడంటే తెలుసుకోలేనోడు లేదా ద్వేషించేవాడు ఏదో వద్దన్నాడు కదని ఇది చెబితే నమ్మడేమని మానవత్వం కోసం చెబితే వాడి ఆత్మ దేవునికి దూరం అయిపోద్ది కదండి. ఒక్కసారి మీరు ఆలోచించండి. కాసేపు మంచినీళ్ళు, కాసేపు ఫుడ్ కోసం ఆలోచిద్దామా, లేదా కాసేపు అవన్నీ పక్కన పెట్టి దేవత్వం కోసం ఆలోచిద్దామా? అది క్రీస్తులో మనకు కనిపిస్తుంది. సో కాబట్టి ఎవరు మిమ్మల్ని మోసం చేయకూడదని అంటే మంచి మాటలను జ్ఞానంగా చెప్పిన, అబద్ధంగా చెప్పే విపరీతవాదాలు ఇలాంటి వాటికి మీరు దూరంగా ఉండాలని దేవుడి మాటలు చెప్తుంది. మోసకరమైన నిరర్ధక తత్వ జ్ఞానం, దేవత్వమే కావాలి మనిషికి. ఎప్పుడు మనం దేవత్వం గురించి ఆలోచించాలి. ఎందుకంటే
అది మన ఆత్మకు ఉండాలి. మన ఆత్మకు ఉంటే మన ఆత్మ కల్మషం పోద్ది, శరీర కల్మషం కూడా మనం శరీరాన్ని కూడా పవిత్రంగా మార్చుకోవచ్చు. పవిత్ర క్రియలను మనం చేయొచ్చు. శరీరాన్ని తప్పుదారిలో మనం తీసుకెళ్ళిపోకుండా, భోగేచ్ఛలకు మనం తీర్చుకోవడానికి దీన్ని వినియోగించుకోకుండా మన అవయవాల్ని నీతికి దాసులుగా మనం వినియోగించవచ్చు. మీరు కాసేపు మీరు కూర్చున్నారంటే భోగేచ్ఛ అంటారా? దీన్ని ఏమంటారు? దేవత్వం అంటారా? ఇలాంటి మంచి మాటల గురించి, దేవుని సంకల్పం గురించి వినడానికి. కాబట్టి మనిషి మారాలంటే దేవత్వమే కావాలి. దానికి అర్థమయ్యే విధంలో మనం చెప్పాలి అంతే. మనిషి మారలేదు కదా అని, మనిషి వినడు కదా అని కాసేపు కొంచెం మనం పక్కకి వెళ్ళాము అని అంటే, ఎవరైనా వెళ్తున్నారంటే వాళ్ళు మిమ్మల్ని చెరపట్టడానికి, మోసం చేయడానికి ఎత్తు వేశారని మీరు మాత్రం మర్చిపోకండి. ముగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం, సెలవు తీసుకుందాం. తండ్రి నాయనా, ఈ ప్రాంతానికి నాయనా కూడి వచ్చిన మీ పిల్లలకు ప్రస్తుత సమాజ పరిస్థితులను బట్టి తండ్రి నాయనా, మనిషిలో ఉన్న పరిస్థితులను బట్టి శరీర కార్యక్రమాలు ఎలాంటి, శరీర కార్యాలు ఎలాంటివి అనే విషయాల్లో నుండి తండ్రి నాయనా, ఏ మనిషి ఎప్పుడైనా పక్కదారి పెట్టే లేదా ఏదైనా ఆకృత్యం చేసే నాయన పరిస్థితి ఉందని, దానంతటి నుంచి మనిషి కాపాడబడాలంటే మానవత్వం అనే మాటలు కంటే, నాయన మోసపూరితమైన మాట కంటే తండ్రి నాయన దేవత్వం అనే నాయన మంచి మాటలు నాయన ప్రతి మనిషికి అవసరమని నాయన మీ కుమారుని ద్వారా మీరు తెలియాలనుకున్నారు. నాయన మీ మాటల ద్వారా తెలియాలనుకున్నారు. అదే తత్వం గురించి తండ్రి నాయన, దాని అవసరత మాకెందుకు అనే విషయాలు తండ్రి నాయన మీ పిల్లలకు మీ జ్ఞానంలో నుండి ఉంచాను తండ్రి నాయన. విన్న మీ పిల్లలు విడిచిపెట్టకుండా తండ్రి నాయన, మీ కుమారుడు ఆ లోకాన్ని విడిచిపెట్టి తండ్రి నాయన ఈ లోకానికి వచ్చి నన్ను చెప్పిన అమూల్యమైన మాటలని, మాకు ఎంతో మేలును కలిగించే మాటలని తండ్రి నాయన, నిత్యత్వాన్ని తండ్రి నాయన మీ కుమారులుగా ఉండే పరిస్థితిని మాకు అనుగ్రహించే మాటలని నాయన, ఈ పాప భూయిష్టమైన ఈ లోకంలో నాయన, ఈ ఘోరమైన శరీరాన్ని కలిగి ఉన్న ఈ లోకంలో తండ్రి నాయన, మేము నాయన మీ భయంతో నాయన మీ వాగ్దానాలను పొందుకోవాలనే మంచి నిరీక్షణతో తండ్రి నాయన మేము పరిశుద్ధులుగా ఉంటామని మీ మాటలు సెలవిస్తున్నాయి. కాబట్టి తండ్రి నాయన, ఒక్కసారి మీ పిల్లలు ఈ మీ సంకల్పాన్ని వినడం మాత్రం కాకుండా ఆలోచించి తండ్రి నాయన దాన్ని చేపట్టి నాయన మీరు కోరుకునే విధంగా మీ పిల్లలందరూ కూడా ఉండినట్లుగా, వారి మనోనేత్రాలు తెరవబడినట్లుగా, ఆలోచించినట్లుగా మీ ఆత్మకార్యాన్ని జరిగించండి. మీ పిల్లలు మీ వైపు తిరగడానికి, ఆకర్షితులు ఇవ్వడానికి, మీ జ్ఞానం వైపు తిరగడానికి, అర్థం చేసుకోవడానికి మీ కృపలో బలపరచండి. ఈ కార్యక్రమాన్ని నాయన ఏర్పాటు చేసిన నాయన వి సత్యవతి గారి కుటుంబాన్ని మీ మహిమలో దీవించండి. నాయన వారిని బలపరచండి. అలాగే సహకరించిన తండ్రి నాయన ఎస్ నూకరత్నం గారు వారి కుటుంబాన్ని కూడా బలపరచండి. నాయన ఆరోగ్య విషయంలో అన్ని విషయాల్లో కూడా మీ కృప, మీ కాపుదల అనుగ్రహించండి. అలాగే నాయన ఈ కార్యక్రమం విషయంలో పాలుపంపులు పొందిన మీ బిడ్డలందరినీ కూడా దీవించండి. మరి ముఖ్యంగా ఏర్పాట్లు చేసిన మీ పిల్లలను కూడా మీ మహిమలో దీవించండి. నాయన జరగబోయే అల్పాహార కార్యక్రమాన్ని కూడా మీ పిల్లలు నాయన క్షేమంగా జరిగించి నాయన పాలు పంచుకుని తండ్రి నాయన వారి వారి గృహాలకు క్షేమంగా మీ పిల్లలు చేరుకున్నట్లుగా నాయన మీ కృపలో మమ్మల్ని అందరినీ బలపరచమని, తోడే నడిపించమని మీ ప్రియకుమారుడును మా రక్షకుడినైన యేసుక్రీస్తు ప్రభువారి పేరట ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం కూడి వచ్చిన మనందరికీ సదాకాలం తోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ ధన్యవాదాలు. సెలవు.